అసలు ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది? बॉडी में आत्मा कहाँ है? सब लोगों ने बोला हुआ है, दोनों आईब्रोज के सेंटर में है, बहुत डीप में है, ఎలా ఉంటుంది? अर्थ से भी बड़ा है, स्काई को भी टच कर सकता है, इतना बड़ा एनर्जी है. అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? तो मृत्यु सपने से जागना है, एक्सपांशन है. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తారు, అయితే అలా ఎన్ని జన్మలు ఉంటాయి? वो हम डिसाइड करेंगे, हजारों जन्म हो सकते हैं उसके लिए. बहुत जगह पर एट ए टाइम भी हम लोग जन्म ले सकते हैं. अर्थ पर ही बहुत जगह पे आपका बर्थ हो सकता है. జనరల్గా మనిషికి 7 జన్మలు ఉంటాయి, 7 జన్మల తర్వాత ఇక జన్మే ఉండదు అని అంటారు. मैंने ही मेरे खुद के हजारों जन्म देखे हुए हैं और मैंने ये भी देखा है कि मैंने और भी कहीं जन्म लिया हुआ है. గత జన్మ పాప పుణ్యాలు ఈ జన్మకు కూడా ఇబ్బందులు కలుగుతాయా? तब तक हम लोग कर्मा ही समझते हैं उसको, जब तक उसका अंडरस्टैंडिंग नहीं है. పూర్వీకులు పెట్టేటువంటి శాపాలు అది ఈ జన్మలో ఉన్న వర్తిస్తాయా మనుషులకు? घर में किसी लेडी को मारा गया है और उसको बहुत टॉर्चर करके मारा गया है, वो श्राप देख के मरती है ना, वो रहता है. कभी कभी वो लेडी खुद जन्म लेके वो कर्ज को ठीक कर सकती है और उस पूरे फैमिली में इतना टॉर्चर होता है उस एक इंसान के वजह से. आपको और ईगो रहता है हमारे अंदर, हम लोग एक्सेप्ट भी नहीं करते इन चीज़ों को, पर इसको नींद में दिखेगा. పితృకర్మలు చేసిన వాళ్ళ సోల్ అనేది శివైక్యం చెందుతుంది. ये 3rd डे में होता है, 3rd डे या 12th डे में होता है, तब उनका एनर्जी आजू बाजू में ही रहता है, पर उसके कपड़े यहाँ पे, उसके इमोशंस यहाँ पे, उसके गहने यहाँ पे, उसके रिश्तेदार यहाँ पे, वो यहीं पे है अभी भी. यहाँ पे एक दादी है, खाना खा रही है, देखो देखो यहाँ पे कोई भी बॉडी छोड़ रहा है समझो, उसके साथ उसके इमोशंस यहाँ रह जाते हैं. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పూణే నుంచి వచ్చినటువంటి సునీతమ్మ గారు. ఆవిడ హీలింగ్, మెడిటేషన్, నెగటివ్ ఎనర్జీస్ తీసేయటం ఇలాంటి వాటిల్లో దిట్ట. ఒక్కసారి అమ్మతో మాట్లాడదాం, మనకున్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నానండి, చాలా బాగున్నాను. మెడిటేషన్ అంటే ఏంటి అసలు? మనం ముందుగా మెడిటేషన్తో ప్రారంభిద్దామా? 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ముందు అనుభూతి చెందుదాం, ఆ తరువాత మీరు మెడిటేషన్ గురించి అడగవచ్చు. సరే. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి చీలమండల దగ్గర కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి చేతులను కలిపి పట్టుకొని నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. అవతార్ బాబాజీ, మాతాజీల శక్తితో అనుసంధానమవుతూ సిద్ధాశ్రమంలో ఒక వృత్తం లోపల కూర్చుంటున్నారు. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసి వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. స్పిరిట్ బర్డ్స్ శక్తి కనెక్ట్ అవుతోంది. శక్తి నెమ్మదిగా 7 చక్రాల వైపు వెళుతోంది. మీకు చాలా పెద్ద పాము కనిపించవచ్చు. నెమ్మదిగా పుర్రె ద్వారా, వెన్నెముక ద్వారా తోక ఎముక వైపు వెళ్ళాలి. రిలాక్స్. తోక ఎముక వైపు కాళ్లను పూర్తిగా రిలాక్స్ చేయాలి. ఎడమ కాలు మీద దృష్టి పెట్టండి. ఎడమ వైపు కాలు మీద దృష్టి పెట్టాలి. మీ శరీరం కదులుతున్నట్లు మీకు అనిపించవచ్చు. శరీరం చుట్టూ మెర్కాబా నక్షత్రం యాక్టివేట్ అవుతోంది. ఎవరికైనా తమ పూర్వీకులు కనిపించవచ్చు. పూర్వీకులు కనిపిస్తుంటే కృతజ్ఞత తెలపాలి. మీ పూర్వీకులకు కృతజ్ఞత తెలిపి మీరు అడగవచ్చు కూడా, వారు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడగవచ్చు కూడా. 7 చక్రాల నుండి శక్తి నెమ్మదిగా 12 చక్రాల వైపు మరియు ఆ తర్వాత ఒక చెట్టుతో కనెక్ట్ అవుతోంది. 12 చక్రాల నుండి చెట్టుతో కనెక్షన్ ఏర్పడుతోంది. ఇది వేప చెట్టు. చెట్టు నుండి మళ్ళీ శక్తి వేర్ల లోపలికి వెళ్ళి మన కాళ్ల ద్వారా, మూలాధార చక్రం ద్వారా శరీరానికి కనెక్ట్ అవుతూ వెళ్తోంది. మనం ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా గురువులతో కనెక్ట్ అయ్యి కులదైవం, తల్లిదండ్రులు, పూర్వీకులతో కనెక్ట్ అయ్యి కొంత సమయం నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చోవాలి. మీరు ధ్యానంలో కూర్చోబోయే ఒక శుభ్రమైన ప్రదేశంలో అక్కడ కింద ఒక శుభ్రమైన బట్ట వేసి దాని మీద కూర్చోవాలి.
వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. 2 చేతులను ఇంటర్లాక్ చేసి కూర్చోవాలి. ఒక్కోసారి 2 చేతులను ధ్యానముద్రలో ఉంచాలని మీకు లోపలి నుండి అటువంటి శబ్దం రావచ్చు, లేదా మరేదైనా ముద్ర మీకు లోపల అనిపించవచ్చు. దానిని అనుసరిస్తూ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. చుట్టుపక్కల ఏదైనా శబ్దం రావచ్చు. వాటన్నింటినీ, ఆ శబ్దాలన్నింటినీ అంగీకరించి ఎడమ ముక్కు రంధ్రం ద్వారా నుదుటిపై దృష్టి పెట్టాలి. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా శరీరంలోకి వెళ్ళి నుదుటి వైపు చూడాలి. టెంపుల్ పాయింట్ వద్ద చూడాలి. సింధూరం పెట్టుకునే చోట ఆ పాయింట్ వద్ద చూడాలి. నెమ్మదిగా నేరుగా బ్రహ్మరంధ్రం వైపు, శిఖలాగా శిఖ నుండి నెమ్మదిగా మెడ వైపు వెళ్ళాలి. మెడుల్లాను గమనిస్తూ వెన్నెముకలో మెడ దగ్గర చాలా మందికి బిగుతుగా అనిపించవచ్చు. భుజం వైపు దృష్టి పెట్టాలి. భుజం నుండి చేతుల వైపు, చేతుల నుండి నెమ్మదిగా వేళ్ల వైపు, మనం 2 చేతులను ఇంటర్లాక్ చేసినట్లుగా. మెడ నుండి కుడి భుజం, కుడి చెయ్యి నుండి ఎడమ చెయ్యి, మళ్ళీ మెడ, ఈ విధంగా ఒక పెద్ద వృత్తం యాక్టివేట్ అయింది మరియు యాంటీ క్లాక్ వైజ్లో కదులుతోంది. మెడలో ఉన్న బిగుతు, భుజంలో ఉన్న బిగుతు, అది నెమ్మదిగా విడుదలవుతోంది. కాబట్టి మీకు శరీరంలో కుదుపులు అనిపించవచ్చు, కొంచెం బరువుగా అనిపించవచ్చు, దురదగా ఉండవచ్చు, నొప్పి కలగవచ్చు. నొప్పి వల్ల కళ్ళు తెరవాలని అనిపించవచ్చు, కానీ కళ్ళు తెరవకూడదు. మీ మెడలో, భుజంలో ఏదైనా నొప్పి ఉంటే దాన్ని నయం చేయడం జరుగుతుంది. 2-3 రోజుల వరకు మీకు గొంతులో కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. అది కేవలం హీలింగ్ వల్ల అలా జరుగుతోంది. మెడపై దృష్టి పెట్టండి. చాలామందికి మెడలో ఆపరేషన్ జరిగింది. ఎవరికైనా మెడలో దెబ్బ తగిలి ఉంటే ఆ సమస్యలన్నింటినీ మెడ నుండి, బ్రహ్మరంధ్రం వైపు నుండి, శిఖ వైపు నుండి ఆ నాడులను నయం చేయడం జరుగుతోంది. మెడపైనే దృష్టి పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న ఈ హీలింగ్ను ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. ఈ హీలింగ్ను ఎవరైనా రిపీట్ కూడా చేయవచ్చు. 2-3 సార్లు, 8 సార్లు. మీ మెడ సమస్య తగ్గనంత వరకు, భుజం నొప్పి తగ్గనంత వరకు మీరు దీన్ని రిపీట్ చేయవచ్చు. ఎవరికైతే చర్మ సమస్యలు, చేతులు కాళ్ల సమస్యలు ఉన్నాయో వారు కూడా ఈ హీలింగ్ను ఎప్పుడైనా రిపీట్ చేయవచ్చు. ఈ ఎనర్జీ లాక్ అవుతుంది కాబట్టి మీరు దీన్ని ఎప్పుడు విన్నా అది అంతే ప్రభావవంతంగా ఉంటుంది. మరియు ప్రతిసారి మీకు మరింత అనుభూతి కలుగుతుంది, మరింత బలం, మరింత శక్తి అనిపిస్తుంది. మొదటిసారి కొన్నిసార్లు నొప్పి వల్ల, లేదా ఎప్పుడైనా ఈ విధంగా లోపలికి వెళ్ళకపోతే కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. అర్థం కావడం లేదు, కానీ మీరు దీన్ని రిపీట్ చేస్తున్న కొద్దీ మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. మెడపై దృష్టి పెట్టండి. అక్కడ చిన్న చిన్న విగ్రహాల మ్యాంటీ, మెడవైపు మెరిసే నక్షత్రాలు ఉత్తేజితమవుతున్నాయి. మెడ వంచినప్పుడు వెన్నెముకలో ఒక ఎముక పైకొస్తుంది కదా, దాని స్వస్థత ఇప్పుడు మొదలైంది. ఏదో బట్ట కట్టినట్లుంటే దాన్ని తొలగిస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడు మీకు శ్వాస అందుతుంది, బాగుంటుంది, కొంచెం తేలికగా అనిపిస్తుంది. నోటి ద్వారా గాలిని వదలాలి. అంటే ఎవరైనా చాలా బిగుతుగా ఉన్న బట్టలు వేసుకుంటే శ్వాస ఎలా ఇబ్బంది అవుతుందో, శ్వాస తీసుకోలేం కదా, అలా. ఈ నొప్పి తొలగిపోతున్న కొద్దీ మీకు గాఢమైన శ్వాస అందకంది, నిద్ర బాగా పడుతుంది. ఈ హీలింగ్ను మీరు రోజు కూడా చేసుకోవచ్చు. పడుకునే ముందు దీన్ని మళ్ళీ చేసుకుని పడుకోవచ్చు. వెన్నెముక నుండి నెమ్మదిగా, వెన్నెముక చివరి ఎముక వైపు
వెన్నెముక చివరి ఎముక వైపు దృష్టి పెట్టాలి. క్రికెట్ బంతి ఉంటుంది కదా, అంత పరిమాణంలో ఒక ఇనుప బంతి ఉన్నట్లు, అందులో చాలా బరువు ఉన్నట్లు. అది కూడా త్వరలోనే విడుదల చేయబడుతోంది అని చెప్పాలి. దానివల్ల మీరు తిన్నగా నడవలేకపోతున్నారు. ఈ నొప్పి ఏదైతే ఉందో వెన్నెముక చివరి ఎముక వైపు, దీనివల్ల మీరు నడవలేరు, ఎక్కువసేపు కూర్చోలేరు. వెన్నెముక చివరి ఎముక కుడివైపు, నడుము భాగంలో ఈ నొప్పి ఉండవచ్చు. మీ వెన్నెముక చివరి ఎముకలో హెయిర్ లైన్ క్రాక్స్ లాగా ఏదో తగిలినట్లు ఉంది. ఇంకా కొందరికి వయస్సు వల్ల ఎముకల్లో బలం లేక వారికి కూడా ఇదే నొప్పి వస్తోంది. కొందరికి వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది, కానీ అందరికీ అలా జరగదు. ఎవరికైతే అలా జరుగుతుందో వారి ఆలోచనలు రేపు ఏమవుతుందో, ఈరోజు ఇలా అయింది కానీ దాని సంగతేంటి, దీని సంగతేంటి అని నిరంతరం టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఎవరూ సహకరించడం లేదనే భావన వారికి కలుగుతుంది. దీనివల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయి. ఇంకా ఎక్కువగా ఆలోచించే కొద్దీ మెడ కూడా వంగిపోతుంది, మెడలో నొప్పి వస్తుంది. అదే నొప్పి వెన్నెముక చివరి ఎముక వరకు, మడమ వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగితే పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఎముక వరకు దెబ్బ తగులుతుంది, పైపైన చర్మం ఊడిపోవడం కాకుండా ఎముక వరకు తగులుతుంది. ఇలా ఆలోచించడం వల్లే ఇదంతా జరుగుతోంది. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంకా సందేశం ఏంటంటే, ప్రశాంతంగా ఉండమని చెప్పినంత మాత్రాన ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. అది ఒకరి స్వభావం అని అర్థం చేసుకోండి. టెన్షన్ పడుతూ వారు గనక విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బహుశా వారి స్వభావంలో మార్పు రావచ్చు. ఉదాహరణకు, వారు దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి నిన్న కూడా ఆలోచిస్తున్నారు. 2 రోజుల క్రితం, 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఆలోచిస్తున్నారు ప్రతిరోజు. ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కదా, మనం బ్రతికే ఉన్నాం కదా. మెల్లమెల్లగా మార్పులు వస్తూనే ఉన్నాయి. లోడ్ ఉంది, ఆర్థికపరమైన లోడ్ ఉంది, పని చాలా ఎక్కువగా చేయాల్సి వస్తుంది, చేయక తప్పదు అది మాత్రం. మరియు ఆలోచించి శరీరంలో వ్యాధిని సృష్టించుకోవడం కంటే ఇది అర్థం చేసుకోవడం మంచిది. ప్రతిరోజు జరుగుతుంది, మరియు అందులో నేను ఏమి చేయగలను, ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు ఏ దేవుడినైనా నమ్ముతారో, ఏదైనా కాంతిని నమ్ముతారో, ఎవరైనా గురువుని నమ్ముతారో, తల్లిదండ్రులను నమ్ముతారో, స్నేహితుడిని నమ్ముతారో, లేదా మీ పూర్వీకులను నమ్ముతారు, ఎవరినైనా సరే వారి మీద నమ్మకం ఉంచి వారున్నారని, సహకరిస్తారని అటువంటి మద్దతును మనసులో అనుభూతి చెందుతూ ఆ రోజును ప్రశాంతంగా గడపవచ్చు. వెన్నెముక చివరి నుండి కుడి తుంటి నుండి మోకాలి వెనుక వైపుకు వెళ్ళాలి. మోకాలి వెనుక నుండి కాలి కింది బాదల్లో మడమ వైపుకు. ఈ నొప్పి మెల్లమెల్లగా తగ్గుతున్న కొద్దీ కొందరికి ఈ నొప్పి 21 రోజుల వరకు ఉండవచ్చు. మీరు దాచుకున్న నొప్పి శరీరం నుండి మడమ ద్వారా బయటకు పోతోంది. కాబట్టి నిద్రలో కూడా మీకు ఈ నొప్పి అనిపించవచ్చు, నిద్ర లేపవచ్చు, అంతగా తిమ్మిర్లు వస్తాయి కదా, అలా ఇది పోతుంది. ఆ తర్వాత మీ మనసు నుండి, మెడ నుండి ఆ భారం ఏదైతే ఉందో ఆ బరువు అనేది తగ్గుతుంది. మరియు జీవితం పట్ల ఉండాల్సిన ఆశ కొంచెం పెరిగింది. ఇప్పుడు కొంచెం సంతోషంగా అనిపిస్తోంది. అలాంటి మార్పులు వస్తాయి. మెల్లమెల్లగా మీ జీవితంలో మార్పులు వస్తాయి. నేను పడుతున్న టెన్షన్లో కొన్ని విషయాలను మార్చుకోవాల్సి ఉంటుంది. బహుశా వారు ఏదైనా వ్యసనానికి లోనై ఉంటే ఆలోచించవచ్చు, ఈ డబ్బును నేను ఇంటి పనులకు ఉపయోగించవచ్చు, అప్పుడు తనంతట తానుగా భారం తగ్గుతుంది. అలా మెల్లమెల్లగా వారి ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. చాలా మెల్లగా 2 చేతులు నమస్కార ముద్రలో ఉంచి మెడను వంచి పూర్వీకులకు, గురువులకు, తల్లిదండ్రులకు, కులదైవానికి కృతజ్ఞతలు తెలపాలి. నుదుటి వైపు దృష్టి పెట్టండి. 2 చేతులు ముఖం మీద ఉంచండి. చాలా మెల్లగా తలని, చెవులను తాకుతూ 2 చేతులను క్రాస్ చేసి భుజాలను తాకుతూ
చేతులతో వేళ్లతో ఛాతీ నుండి కాళ్ల వైపుకు వెళ్ళాలి. పూర్తిగా గోళ్ల వరకు కాళ్ల గోళ్లను మసాజ్ చేయాలి మరియు మడవ నుండి నెమ్మదిగా పైకి రావాలి. వెనుక నుండి, హిప్ ఏరియా నుండి, నడుము కింది భాగం నుండి, నడుము పై భాగం నుండి, మెడ నుండి, 2 చేతులు ముఖం మీద. శ్వాసను వదలండి. కాళ్ళ వైపు దృష్టి పెట్టండి. 5 బొడ్డు వైపు దృష్టి పెట్టండి. 4 గుండె మీద. 3 గొంతు వైపు. 2 ముఖం. 1 వెన్నెముక అంతటా దృష్టి పెడుతూ శరీరం మొత్తాన్ని గమనించాలి. చేతులను గమనించాలి. కణతపాదం వైపు చూడండి. ఎక్కడైతే సింధూరం పెట్టుకుంటారో అక్కడ 0. చాలా నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఎవరికైనా కళ్ళు తెరవడానికి 1-2 నిమిషాలు ఎక్కువ సమయం పట్టవచ్చు. మీరు అలాగే కూర్చోండి. 1-2 నిమిషాలు కూర్చోవచ్చు. ఈ ప్రక్రియ 11 రోజుల నుండి 21 రోజుల వరకు సాగుతుంది. కాబట్టి ఎక్కువ నీళ్లు తాగుతున్నట్లయితే చాలా ప్రశాంతంగా నీళ్లు తాగాలి. నేను చాలా దైవిక బిడ్డను అని మీకు మీరు దీవెనలిచ్చుకోవాలి. మీకు మీరే దీవెనలిచ్చుకోవాలి. నేనిప్పుడు మీరు ఎవరిని నమ్మినా, శివుణ్ణి నమ్మినా, యేసుక్రీస్తును నమ్మినా, అమ్మను నమ్మినా, అల్లాను నమ్మినా, మీరు ఎవరిని నమ్మినా సరే వారి పేరు తలుచుకుంటూ నాలుకను కేచరి ముద్రలో ఉంచి ప్రశాంతంగా ఉండాలి. ఏదైనా వెలుగును నమ్మినా లేదా తల్లిదండ్రులను నమ్మినా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిరోజు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. మరియు మీరు ధ్యానం ప్రారంభించినప్పుడు మీ జీవితంలో 100కు 100% మార్కొస్తుంది. బయట పరిస్థితులు మారినా మారకపోయినా లోపల ఏదో ఒక మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. మరియు ఆ మార్పు చాలా ముఖ్యమైనది. మీకు సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేయాలి. ఎప్పుడు ఎక్కడ సమయం దొరికినా ధ్యానం చేయాలి. ధన్యవాదాలు మాస్టర్స్. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొత్తానికి మెడిటేషన్ ఎలా చేయాలో డైరెక్ట్గా చేసి చూపించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, అసలు ఆత్మ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అసలు మరణం తర్వాత ఏం జరుగుతుంది? చాలా ప్రశ్నలు ఒకేసారి అడిగేశాను, కానీ పర్వాలేదు, నేను ప్రయత్నిస్తాను. ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ ఒక శక్తి అని చెప్పవచ్చు. ఆత్మ అంటే ఏమిటి? అదొక చిన్న బిందువు లాంటిది, శివుడిది, వెలుగుది. మనం ఎవరిని వెలుగుగా లేదా శివుడిగా లేదా శక్తిగా భావిస్తామో దానిలో ఒక భాగం చాలా చిన్నది. ఒక ధూళికణం ఎంత చిన్నగా ఉంటుందో అంత చిన్నదైన ఒక అంశం, దానినే మనం ఆత్మ అంటాము. కానీ అది కేవలం ఒక చిన్న అంశం మాత్రమే కాదు. దానితో పాటు చాలా శక్తులు, కాంతి ఉంటాయి. మనం దానిని శరీరంలో అనుభవిస్తాము. మనం దానిని బలమని పిలవవచ్చు, శక్తి అని పిలవవచ్చు, దానిని ఊర్జ అని కూడా అనవచ్చు. శరీరంలో ఆత్మ ఎక్కడుంది? శరీరంలో ఆత్మ 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందని అందరూ చెప్పారు. కానీ నేను దీన్ని ఎక్కడా చదవలేదు, ఏమీ లేదు. నేను అనుభవించిన దాన్నే చెబుతున్నాను. శరీరంలో ఆత్మ చాలా లోతుగా ఉంది, 2 కనుబొమ్మల మధ్య లోతుగా ఉంది. కానీ శరీరంలో ఆత్మ ప్రతి చోట ఉంది. చర్మం ఎక్కడుంది? చర్మం ప్రతి చోట ఉన్నట్లే. అలాగే ఆత్మ అనేది చాలా పెద్ద శక్తితో ఉంటుంది. అది కేవలం ఒక చుక్క మాత్రమే కాదు, కేవలం చుక్క కాదు. దానితో పాటు ఉన్న విషయాలు, దానితో ఉన్న శక్తి చాలా పెద్దది. దాని ముందు శరీరం చిన్నది. మనకు కనిపిస్తున్న ఈ శరీరం చాలా చిన్నది. ఆత్మతో పాటు ఉన్న విషయాలు అంటే శక్తి వంటివి చాలా పెద్దవిగా ఉంటాయి. మనం దానిని భూమి అంత పెద్దది అని కూడా చెప్పుకోవచ్చు. నాలో ఒక చిన్న అంశం ఉన్నా అది ఒక చుక్క, అదే ఆత్మ. అది భూమి అంతా, భూమి కంటే పెద్దది. అది ఆకాశాన్ని కూడా తాకగలదు. అంత పెద్ద శక్తి అది. అది ఒకరిదా? అవును, అది ఒకరిది మరియు అందరివి కూడా. ఒక అంశంలో కూడా, ఒక ఆత్మ లోపల కూడా శివునికి ఉన్నంత శక్తి ఉంటుంది. కాబట్టి చెప్పాలంటే చిన్నది. ఒక కోణంలో చూస్తే అవును, చాలా చిన్నది, దుమ్ము కణమంత చిన్నది. కానీ అది చాలా పెద్దదిగా ఉంటుంది. మరియు శరీరంలో కేవలం ఒక చోట మాత్రమే ఉండదు. మనం శరీరంలోకి వెళ్లే కొద్దీ అది ఒక బిందువు. ఇక్కడ ఒక బిందువు ఉందని చెప్పవచ్చు. కానీ మనం ఆత్మను చూడటం ప్రారంభించినప్పుడు అది కేవలం ఒక బిందువు కాదు,
అది చాలా పెద్ద శక్తి. అది స్వయంగా శివుడి లాంటిది. ఆకాశమంతా, భూమి అంత పెద్దదిగా అది కనిపిస్తుంది. కాబట్టి ఒక కోణంలో చిన్నదా అంటే అవును, కానీ మరో కోణంలో అది అలా కాదు. అది చాలా పెద్దది, చాలా పెద్దది. ఆ ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది. మరణం అంటే ఏమిటి? శరీరాన్ని వదిలేయడం, దేహాన్ని వదిలేయడం, బట్టలను వదిలేయడం. అదే మరణమని మనం చెప్పవచ్చు. కేవలం అర్థం చేసుకోవడానికి అది మరణం, కానీ నిజానికి అది మరణం కాదు. ఆత్మ ఎప్పుడూ చనిపోదు. ఆత్మ యొక్క శక్తి ఎక్కడైనా చిక్కుకుపోవచ్చు, కానీ ఆత్మ నేరుగా చనిపోదు లేదా పుట్టదు. అది కేవలం ఆ వేషధారణతో వచ్చింది. మరణమంటే ఏమిటి? ఒక కోణంలో మనం ఆలోచించాలనుకుంటే, దాన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటే, మరణమంటే కల నుండి మేల్కొనడం. మరణమంటే ఏమిటి? మనం కలలో ఉన్నామని అనుకోండి. మేల్కొనడమే మళ్ళు. ఇలా అర్థం చేసుకోవచ్చు. మరణమంటే మనం ఎక్కడో లోతైన చీకటి బావిలో ఉన్నాము, పైకి వచ్చాము, అదే మరణం. 3Dలో మనం మరణమని దేన్నైతే అనుకుంటామో అది చాలా భిన్నంగా చూపబడుతుంది. కొంచెం భయంకరంగా ఉంటుంది. మరణం చాలా భయంకరమైనదని కొంచెం అనిపించవచ్చు. అందరూ దానికి భయపడతారు కూడా, కానీ మేల్కొనడానికి భయపడాల్సిన అవసరం లేదు. మరణమంటే కేవలం మేల్కొనడం. నాకు అలా అనిపిస్తుంది. మరణమంటే దానికి విరుద్ధంగా విస్తరణ అని నేను చూశాను. మనం శరీరాన్ని వదిలేయగానే శరీరంలో, శక్తిలో ఏదో ఒక గొప్ప మార్పు వస్తుంది. మనం ప్రతిదీ చూడగలం. శరీరంలో ఉన్నప్పుడు శరీరానికి కొన్ని పరిమితులుంటాయి కదా, వాటితో మనం ఈ విషయాలను అనుభవించలేము. మరణం తర్వాత కూడా ఆత్మ బ్రతికే ఉంటుంది అంటారు. మరి ఎక్కడ ఉంటుంది? శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఎక్కడికి పోతుంది? మనం ఉన్న ఈ 3D జీవితంలో అందరూ ఎక్కడి నుండో వచ్చిన వారే. ఎక్కడి నుండో వచ్చారు. ఎక్కడి నుండంటే ఎక్కడికి వచ్చారు? భూమి ఒక గ్రహం. దానిపైకి ఎక్కడెక్కడి నుండో ప్రజలు వచ్చారు. ఎక్కడి నుండంటే ఎక్కడికి? నక్షత్ర లోకం చాలా ఉంటుంది. ఆకాశం చాలా పెద్దది. మనం చూస్తున్న ఈ భూమిని మొత్తం విశ్వంలో చూస్తే అదొక చుక్క అంతా, ఒక కణమంతా ఉంటుంది. కాబట్టి ఇందాక నేను చెప్పినట్లు ఆత్మ చాలా చిన్నది. అలాగే దానికంటే చిన్నది భూమి అని మొత్తం విశ్వంలో చూపిస్తారు. భూమి ఒక చిన్న గ్రహం అని మనం అర్థం చేసుకున్నప్పుడు దానిపైకి ఎక్కడెక్కడ నుండో శివుడు, శక్తి, యేసు వంటి వారి కొన్ని కణాలు, వారి కాంతి కిరణం ఒకటి మన ఉన్న చోటికి వస్తోంది. కేవలం ఒక కిరణం మాత్రమే భూమిపైకి వచ్చిందని మనం చెప్పవచ్చు. అంతా ఒక చిన్న శక్తి అంశంగా, ఆత్మ అంశంగా మనం ఈ భూమి మీదకు వచ్చాము. ఎక్కడికి వెళ్తాము? ఇక్కడి నుండి దేహాన్ని వదిలిన తర్వాత మనం ఎక్కడైతే ఉన్నామో, ఇప్పటికే ఎక్కడైతే ఉన్నామో ఆ అంశం మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్ళవచ్చు, వెళ్తుంది. ఒక్కోసారి అదే శక్తి నిలిచిపోతుంది కూడా. ఆ ఒక కిరణం ఎక్కడైనా ఆగిపోవచ్చు భావోద్వేగాల వల్ల. ఉదాహరణకు నేను శక్తిని అనుకోండి, లేదా శివుణ్ణి, లేదా జీసస్ని. నేను భూమి మీదకు పూర్తిగా రాను. వెంట్రుకంతా అతి చిన్న కణాన్ని భూమి మీద వదులుతాను. అనుభవం పొందడానికి, ఇక్కడ నుండి ఏదో నేర్చుకోవడానికి. మళ్ళీ అదే సమాచారం నాకు అందుతుంది. మన హయ్యర్ సెల్ఫ్ ఉన్నట్లే అక్కడ ఆ శక్తి ఎంత పైకి వెళ్లాలో అంత పైకి వెళుతుంది. కొన్ని భావోద్వేగాల వల్ల, లేదా నేను ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు. ఒక్కోసారి నా భావోద్వేగం అదుపులో ఉండదు, లేదా పగతో ఉండవచ్చు. ఏదో ఒక కారణం వల్ల మనం ఇక్కడ ఆగిపోవచ్చు, చిక్కుకుపోవచ్చు. ఆగడం వేరు, ఇక్కడ చిక్కుకుపోవచ్చు. కానీ ఒక్కోసారి ఇది నా అవగాహన, నా ఇష్టం అనుకోండి. నాకు తిరిగి రావాలని ఉంటే మనం తిరిగి రావడానికి కావాలనే కొన్ని విషయాలను పట్టుకొని ఉంటాము. పూర్తిగా వెళ్ళకూడదని, ఏదో నేర్చుకోవడం మిగిలిపోయిందని. కానీ శరీరానికి ఒక పరిమితి ఉంటుంది. 60 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు అని. ఆ తర్వాత శరీరాన్ని వదలడం తప్పనిసరి. అందుకే వారు వెళ్లాల్సి వస్తుంది. కానీ వారు తిరిగి రావాలని కొన్ని విషయాలను కావాలనే ఇక్కడ వదిలి వెళ్తారు. ఇది ఏదైనా దైవిక కార్యానికి కావచ్చు, నేర్చుకోవడానికి కావచ్చు, లేదా కర్మ వల్ల కావచ్చు. అంటే ఏ మనిషైనా, గురువైనా లేదా దేవతైనా కిందకు వస్తున్నారంటే, ఏదైనా శక్తి లేదా ఆత్మ వస్తుందంటే దానికి తన స్వంత అవగాహన ఉంటుంది, మరియు హయ్యర్ సెల్ఫ్ కూడా తోడుంటుంది. తను తెలుసుకోవాలనుకుంటున్నాడా లేదా, తిరిగి నావాలనుకుంటున్నాడా, అదంతా ఒకరికొకరు అవగాహనతో ఉంటుంది. కొందరిక్కడ చాలా పనులు చేయడానికి కూడా వస్తారు. భూమి మీద పనులు చేయడానికి, వారి స్నేహితులను, పూర్వీకులను విముక్తి చేయడానికి కూడా వస్తుంటారు.
ఒక్కోసారి భావోద్వేగాల్లో చిక్కుకుపోతే తిరిగి ఎలా వెళ్లాలో అర్థం కాదు. ఎందుకంటే 3Dలో మనం చాలా విషయాలు మర్చిపోతాము. అంతా మనస్సులో, ఉపచేతన మనస్సులో ఉంటుంది, కానీ కొన్ని విషయాలు మర్చిపోతాము. మనం జన్మించినప్పుడు ఆ విషయాలను గుర్తు చేయడానికి గురువు రూపంలో, స్నేహితుడి రూపంలో, తల్లి రూపంలో, సోదరుడిలా ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మనకు వివరించి ఆ వంశంలోని వారందరినీ ఆ వెలుగులోకి తీసుకెళ్లడానికి వస్తుంటారు. వారు ఇక్కడే ఆగిపోతారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తారు. అయితే అలా ఎన్ని జన్మలుంటాయి? ఎన్ని జన్మలుంటాయనేది మనం నిర్ణయించుకుంటాము. మనమే నిర్ణయిస్తాము. ఒకవేళ నాదొక నేర్చుకునే ప్రక్రియ ఉంటే, అది పూర్తవుతుంటే, నేర్చుకున్న తర్వాత కూడా మనమిక్కడ ఏదైనా పని చేయడానికి తిరిగి రావచ్చు. ఎన్ని జన్మలుంటాయనేది మనం నిర్ణయిస్తాము. 1000 జన్మలు ఉండవచ్చు. ఈ విశ్వం పుట్టినప్పటి నుండి మనం ఎన్నో జన్మలు ఎత్తి ఉండవచ్చు. ఎన్నో చోట్ల కూడా జన్మించవచ్చు. కానీ ఒకే సమయంలో కూడా మనం జన్మించవచ్చు. ఓ, అంటే ఒక మనిషి ఒక్కసారి జన్మెత్తినప్పుడు ఇక్కడ కాకుండా పలు చోట్ల కూడా జన్మిస్తాడా ఒకే మనిషి? అదెలా సాధ్యం? ఒకవేళ మీరు ఇప్పుడిక్కడ నిరుపమ గారి పేరుతో ఒక స్త్రీ శరీరంలో ఉంటే అయితే భూమి మీద చాలా చోట్ల మీ జన్మ జరగవచ్చు. చాలా చోట్ల 7, 7, 10, 15 అవసరానికి తగ్గట్టుగా ఎన్ని కావాలంటే అన్ని జరుగుతాయి. జనరల్గా మనిషికి 7 జన్మలుంటాయి, 7 జన్మల తర్వాత ఇక జన్మే ఉండదు అని అంటారు. ఇందులో నిజమెంత? 7 జన్మలుంటాయని చెప్పడం వెనుక వేరే కారణం ఉండవచ్చు. నేను వారిని వ్యతిరేకించడం లేదు, కానీ నిజానికి నేనే నా స్వంత 1000 జన్మలను చూశాను. మరియు ఈ జీవితంతో పాటు, ఈ శరీరంతో పాటు నేనింకెక్కడో కూడా జన్మించానని కూడా చూశాను. కాబట్టి 7 జన్మల గురించి చెబుతారు, నేను కూడా విన్నాను. కానీ అది వాస్తవం కాదు. మనకు చాలా జన్మలున్నాయి. 7 జన్మలు కాదు, చాలా జన్మలున్నాయి. మరియు కొన్నిసార్లు మనం మానవ జీవితంలో జన్మించి జ్ఞానోదయం పొంది ముక్తి మార్గంలో ఉన్న తర్వాత కూడా మళ్ళీ జంతువుగా తిరిగి వస్తాము కొన్నిసార్లు. అంటే ఇదంతా మనం 7 జన్మల గురించి మాట్లాడుతున్నాము. దానికి ఏదో అర్థం ఉంటుంది. వారు ఏదో వేరే కోణంలో చెబుతుండవచ్చు. కానీ 7 జన్మలుండవు, చాలా జన్మలుంటాయి. చాలా 100 జన్మలు, 150 జన్మలు ఒకే రోజులో నేను చూశాను. ఒక్కసారి ఒక మనిషిని మీరు చూసినప్పుడు ఆ మనిషి ఎన్ని జన్మలు ఎత్తున్నారు ఇంతకు ముందు, ఇంకా జన్మలున్నాయా, ఇప్పుడు ఎన్ని జన్మల్లో ఉన్నారు, అంటే ఎన్ని ప్రాణాలున్నాయి ఇప్పుడు ఆ మనిషివి, ఇవన్నీ మీకు తెలిసిపోతుందా అమ్మా? క్రమం తప్పకుండా ధ్యానం చేస్తుంటే ఉదయం 3 గంటలకు మేము ధ్యానం చేయిస్తాము. అందులో నాతో పాటు చాలా మందికి ఇది కనిపించింది కూడా, స్వయంగా కనిపించింది. నేను చెబుతున్నాను కాబట్టి నా మాటలనే నమ్మాలని లేదు. మీరు ఉదయం 3 గంటలకు ధ్యానం చెయ్యండి. 1 నెల, 2 నెలలు, 4 నెలలు, ఏడాది పాటు చెయ్యండి, 2 ఏళ్ళు చెయ్యండి. ఆపై మీకే తెలుస్తుంది మీకు ఎన్ని జన్మలు ఉన్నాయో. చాలా మందికి వారి వారి జన్మలు కనిపిస్తాయి ఈ రోజుల్లో. ఎవరైనా కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తున్నా అందరికీ వారి జన్మ స్వయంగా కనిపిస్తుంది. కలలో కనిపిస్తుంది, లేదా ధ్యానంలో కనిపిస్తుంది, మరియు పూర్తిగా కనిపిస్తుంది. ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారో, పేరేమిటి, అది పూర్తిగా కనిపిస్తుంది. ఎంతమందికో ఇలా కనిపించింది. గత జన్మ పాప పుణ్యాలు అవన్నీ కూడా ఈ జన్మకు కూడా ఇబ్బందులు కలుగుతాయా? గత జన్మలో మనం ఏది చేసినా అది జరుగుతుంది, నొప్పి ఉంటుంది, దాని పూర్తి నష్టాన్ని అనుభవించాలి. ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తే అది కూడా అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. మరియు ప్రతి విషయంలోనూ మీకు ఇబ్బంది కలగవచ్చు. ఇబ్బంది ఎలా కలుగుతుందో అలాగే దానిలోని మంచి కూడా అతనికి కనిపిస్తుంది. మనం ఇది కర్మాని అనుకుంటున్నాము. దానిపై అవగాహన లేనంత వరకు మనం దానిని కర్మగానే భావిస్తాము. నొప్పి కలుగుతోంది కదా, అప్పుడు ఇది కర్మ అని అనుకుంటున్నాము. కానీ నిజానికి అది కేవలం కర్మ మాత్రమే కాదు, దానితో పాటు నేర్చుకోవడం కూడా ఉంటుంది. పాఠాలుంటాయి కొన్ని, అది కూడా ముఖ్యం. కేవలం నేర్చుకోవడం లేదా కర్మ లేదా ఇదే ఉండదు, ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు. విశ్వ ప్రణాళిక ప్రకారం కూడా చాలా విషయాలు జరుగుతుంటాయి. అంటే ఒకే విషయానికి ఒకే సూటి అర్థం ఉండదు. 10 కోణాల నుండి చూస్తే వేర్వేరు దృక్పథాలు కనిపిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే గత జన్మ కర్మల వల్ల, కొన్ని పనుల వల్ల మనకు ఈ జన్మలో దాని ఫలితం కనిపిస్తోంది. నేను మీకు కష్టం కలిగించాను, మీరు నాకు అదే కష్టాన్ని ఇస్తున్నారు. సేమ్. మరి ఇది జరుగుతుందా? అవును, జరుగుతుంది. కానీ దానితో పాటు
మనం ఇక్కడ ఏదో నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి పాఠాలు కూడా ఉంటాయి. అవగాహన లేనంత వరకు అది కర్మ. అవగాహన వచ్చినప్పుడు అదొక పాఠం. నువ్వు అర్థం చేసుకునే వరకు కర్మ నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అవగాహన రాగానే కర్మ మారి కృతజ్ఞత కలుగుతుంది. అదే విషయాన్ని పాఠంగా నేర్చుకుని మనం తర్వాతి స్థాయికి వెళతాము. ఇవి కర్మతో ముడిపడి ఉంది. గత జన్మలో ఏదైనా కర్మ ఉంటే మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇది ఒక కోణంలో సరైనదే, మరో కోణంలో ఇది ఒక పాఠం. మూడవది, విశ్వ ప్రణాళిక కూడా ఉంటుంది. భూమితో కూడా మనకు సంబంధం ఉంది. ఏదైనా పని ఉంటే కూడా మనం అలా ప్లాన్ చేస్తాం. ఏ విషయాన్నైనా కేవలం ఒకే కోణంలో చూసి, మరణాన్ని ఒకే కోణంలో చూసి నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా విషయాలకు ఒక కోణంతో పాటు రెండో కోణాన్ని అర్థం చేసుకోవాలి. మూడవది, నాలుగవది, ఐదవది ఇలా ఏ విషయానికైనా 10 కోణాలు ఉండవచ్చు. అలా దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే కర్మ అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అది కర్మ కాదు, అరే అది పాఠం, అరే ఇది నేనే చేశాను, అరే ఇది చెయ్యడానికి వెనక ఏదైనా విశ్వ ప్రణాళిక ఉందా? ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే మనం అన్నింటినీ చూసినప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ధ్యానంలోకి వెళ్ళినప్పుడు. ఎవరో చెబితే నమ్మకం కలగదు, నమ్మకూడదు కూడా. ఎవరైనా ఏదైనా చెబుతుంటే నమ్మాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా ధ్యానంలో కూర్చోండి, తెలుస్తుంది. పూర్తిగా తెలుసుకోండి, స్వయంగా తెలుసుకోండి. నేను చెబుతున్నది నా అవగాహన, మీ అవగాహన వేరుగా ఉండవచ్చు. సరే, అవును, కర్మ వల్ల ఇలా జరుగుతోందని, మీకు ఇది జరుగుతోందని, అది జరుగుతోందని నేను చెప్పాను. అవును, జరుగుతోంది. కానీ మీరు నమ్మకండి. నిజంగా నాకు జరుగుతోందో లేదో మీరే చూడండి. కర్మ ఏమిటి, నేనేమి చేశాను, అది చూడటం వల్ల కర్మ ఏమిటో మీకు అర్థమవుతుంది. కర్మ అర్థమైన తర్వాత దీని వెనుక చాలా పెద్ద కారణం ఉందని అర్థమవుతుంది. ఏదో పాఠం ఉంది. ఎవరిని చంపకూడదని నేను నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాల్సింది. అది నేర్చుకోవడానికే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అది ఎలా అర్థమవుతుంది? అది తర్వాతి స్థాయిలో అర్థమవుతుంది. మనల్ని మనం అర్థం చేసుకోవడానికి లోపలికి వస్తాం, లోపలికి వెళతాం. అప్పుడే ఈ విషయాలు ముందుకు సాగుతాయి. ఎవరో చెప్పిన మాటలను నమ్మడం కంటే మనమే లోపలికెళ్ళి చూడటం మంచిదని నాకు అనిపిస్తుంది. ఏమిటి, నొప్పెందుకు వస్తోంది? ఏదైనా నొప్పి వస్తోంది కదా, వ్యాధులు వస్తాయి కదా. అసలు ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో ముందు చూడండి. వ్యాధి ఎందుకు వచ్చింది అది చూడాలి. దాన్ని చూస్తూ ఉంటే మీకు ఆ కర్మేంటో అర్థమవుతుంది. అర్థం చేసుకోవటం, చూడటం, అవగాహనతో చూడటం, కలలో కనిపించటం అన్నీ సాధ్యమే. అన్నీ జరగవచ్చు. మీరు మీకు కొంచెం సమయం ఇచ్చుకుంటే ఇది మీకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుంది. ప్రతి వ్యాధి వెనుక ఏదో ఒక కర్మ ఉంటుంది. కొన్ని పాఠాలుంటాయి, నేర్చుకోవాల్సినవి, వదిలించుకోవాల్సినవి, ఇంకా కొన్ని విషయాలుంటాయి. అది ఒక్కోసారి మీది కావచ్చు, ఒక్కోసారి పితృదేవతల సమస్యలు కావచ్చు. వాటన్నింటినీ వదిలించుకునే ధైర్యం మీలో వస్తుంది. దాన్ని ఎలా చెయ్యాలో కూడా కనిపిస్తుంది. ఈ జన్మలో అబ్బాయి అయితే నెక్స్ట్ జన్మలో కూడా అబ్బాయిగానే పుడతారా, లేకపోతే అమ్మాయిగా పుట్టొచ్చా, లేకపోతే యానిమల్గా పుట్టొచ్చా, బర్డ్గా పుట్టొచ్చా, ఏదైనా కావచ్చా? ఆత్మకు ఎటువంటి లింగం ఉండదు. ఆత్మకు లింగం లేదు. ఒక్కోసారి ఎలా జరుగుతుందంటే, ఎవరైనా జ్ఞాని అయిన గురువు ఉంటే వారు ఏదైనా జంతువు రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు. మనం ఎప్పుడూ స్త్రీగా ఉంటే ప్రతి జన్మలోనూ స్త్రీగానే పుట్టము. మరి మనం ఏం నేర్చుకున్నట్టు? మనం ఇక్కడికి నేర్చుకోవడానికే వస్తున్నాం కదా. ఇక్కడ ఏదో ఒక అనుభవం పొందడానికే వస్తున్నాం. నేను ప్రతిసారి స్త్రీ రూపంలోనే వస్తే పురుషులు ఏం చేస్తారు, ఏం ఆలోచిస్తారు అనేది అర్థం కాదు. సరే మరి. కాబట్టి ప్రతిసారి మనం ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక్కోసారి ఏదైనా ఆశ్రమంలో, చాలా పెద్ద ఆశ్రమంలో అక్కడ ఎవరో గురువు కూర్చుని ఉంటే, అక్కడ జన్మించబోతుంటే చెట్టులో కూడా శక్తి ఉంటుంది. చెట్టు కూడా గురువు శక్తితో నిండి ఉండవచ్చు. లేదా మనం అక్కడ వారిని చూడటానికి చెట్టు లోపల కూర్చుని ఉండవచ్చు. ఎవరైనా ఆత్మకు ఎటువంటి ఆంక్షలు ఉండవు. మనం ఇక్కడ 3Dలోకి వచ్చి స్త్రీ అయితే గుడికి వెళ్ళకూడదు, పురుషుడైతే గుడికి వెళ్ళలేరు, లేదా ఇతర ఆంక్షలు అని అనుకుంటున్నాం కదా. ప్రతిదానికి స్త్రీలు ఇందులోకి వెళ్ళకూడదు, స్త్రీలు అందులోకి వెళ్ళకూడదు అని. ఈ ఆంక్షలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. మిగతా ఎక్కడా ఆంక్షలు లేవు. ఆత్మకు ఇది పురుషుడు లేదా స్త్రీ అనే భేదం ఏమీ ఉండదు. రైట్. పూర్వీకులు చేసినటువంటి కర్మలు లేదా పూర్వీకులు పెట్టేటువంటి శాపాలు అది ఈ జన్మలో ఉన్న వర్తిస్తాయా మనుషులకు? మీ ఇంట్లో ఎవరైనా స్త్రీని చంపారనుకోండి, ఆమెను చాలా హింసించి చంపితే ఆమె శాపం పెట్టి చనిపోతుంది కదా.
అవి ఉంటాయి. అది ఒక జన్మ, ఒక్కో తరంలో, తర్వాత 7, 8, 10, 21 అలా తరతరాలుగా పెరుగుతూనే ఉంటుంది. మరియు దాని ప్రభావం ఉంటుంది. ఎప్పుడూ దాని ప్రభావం ఉంటుంది. ఎవరైనా నీళ్ల కోసం తపిస్తుంటే, అది జంతువు కావచ్చు, ఇంట్లో ఆవు ఉందనుకోండి, దానికి నీళ్లు కావాలి. ఏదైనా కుక్క ఉంది, దానికి నీళ్లు కావాలి. మీరు ఇవ్వడం లేదు, లేదా దాన్ని కొట్టారు, దాని బిడ్డను చంపారు, పాలు కోసం, అలా జరుగుతుంది కదా. దాన్ని లేదా ఎవరైనా అమ్మమ్మను చంపారు, ఎవరైనా స్త్రీని చంపారు, ప్రవర్తనపై ఏదో అనుమానంతో ఈ విషయాలన్నింటి ప్రభావం మీపై పితృదేవతల శాపంలా ఉంటుంది. అదొక మచ్చలా ఉండిపోతుంది. బట్ట మీద నల్లటి మరక ఉంటే అది పోదు కదా, అది అలాగే ఉండిపోతుంది. ఒక్కోసారి ఆ ఆవిడే మళ్ళీ జన్మించి దాన్ని సరిచేయగలదు. వాళ్ళు తిరిగి వస్తారు. ఆ కుటుంబం మొత్తం ఎంతో హింసను అనుభవిస్తుంది. ఒక వ్యక్తి వల్ల మనం అంటాం కదా, అంతా బాగుంది కానీ ఆ ఆవిడ పుట్టినప్పటి నుండి, ఆ పాప పుట్టినప్పటి నుండి మాలో చాలా మార్పు వచ్చింది, చాలా విషయాల్లో మార్పులు వచ్చాయని అంటాం కదా. అందుకే ఆమె తిరిగి వస్తుందని అంటారు. ఆ కర్మను వదిలించుకోవడానికి, ఆ నొప్పిని, ఆ శాపాన్ని వదిలించుకోవటానికి ఆమె స్వయంగా వస్తుంది. ఒక్కోసారి కష్టపెట్టి సరిచేస్తుంది, ఒక్కోసారి అవగాహనతో. ఆమె రెండింటినీ చేస్తుంది. ఒక్కోసారి ఒక జన్మలో అది జరగదు. 2, 3, 4, 5 జన్మలు ఎత్తి కూడా వాటిని సరిచేస్తుంది. ఎంత హింసించారో అంత హింస అందరికీ చూపిస్తుంది. అది 100% జరుగుతుంది, 100% జరుగుతుంది. మరి దాని నుంచి ఎలా బయటపడచ్చు? అవును, ధ్యానం ద్వారా మీరు దీని నుండి బయటపడవచ్చు. ఓన్లీ మెడిటేషన్, కేవలం ధ్యానం మాత్రమే. నన్ను చూడండి, కేవలం ధ్యానం ద్వారానే అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ధ్యానం చేయాలి. ఇది నిజంగా శాపమా? నేను చెప్పాననో లేదా మీ జాతకంలో రాసి ఉందనో నమ్మాలా? నమ్మి మీరు షార్ట్ కట్ వెతకవచ్చు. వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది చేశాం, అయిపోయిందని. అలా జరగదు. మీరే స్వయంగా ధ్యానంలో కూర్చుని లోపలికి వెళ్ళి చూడాలి అసలు ఏం జరిగిందో. ఇది నిజంగా జరిగిందా లేక అబద్ధమా? మీరే ధ్యానంలోకి వెళ్ళి చూడండి. అప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే, ధ్యానంలో అంత లోతుగా వెళ్ళలేరు. 3వ లేదా 4వ తరానికి వెళ్ళలేరనుకోండి. అప్పుడు ఏం చెయ్యాలి? మీరు జపం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ శక్తి వస్తుంది. మళ్ళీ ఒక్కోసారి హోమం చేయాల్సి ఉంటుంది. బహుశా ఇంట్లో రోజు హోమం చేయాలి. దానివల్ల కూడా మీకు లోతుగా వెళ్ళడానికి శక్తి వస్తుంది. దానికి శక్తి అవసరం. ఆ శక్తి జపం వల్ల, ధ్యానం వల్ల పెరుగుతుంది. ఆవుతో ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది. హోమం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. వాటన్నింటి ద్వారా మీ శరీరంలో, మీలో మార్పులు తీసుకురండి. గత జన్మలోకి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. ఈ జన్మలో దాని ఫలితం 100% కనిపిస్తుంది. మీరొకసారి వ్యాధిని చూశారు, నాకేం జరుగుతుందో తెలిసింది, గుండెలో నొప్పి వస్తోంది, గుండెలో నొప్పి ఎందుకొస్తోంది, అడ్డంకులున్నాయా, గుండె సమస్య ఉందా అని. దాన్ని తీసేయాలా లేక ఉంచాలా లేక కొయ్యాలా, ఇది ఎలా అర్థమవుతుంది? మీరు వెళ్ళి చూడాలి కదా. ఒకసారి వ్యాధి అర్థమయ్యాక మందు సరిగ్గా లోపలికి వెళ్తుంది. మందంటే ఏమిటి? అది అర్థం చేసుకోవడానికి, నేను మందు సరిగ్గా వేసుకుంటున్నానా లేదా అని తెలుసుకోవడానికి ప్రజలు లేదా డాక్టర్లు చెబుతున్న వ్యాధి నిజంగా ఉందో లేదో ముందు చూడాలి. ఆ తరువాతే మీరు ఈ జన్మలో మార్పులు తీసుకురాగలరు. వెంటనే మార్పులు వస్తాయి. దీనివల్ల నాకు కొన్ని సమస్యలున్నాయని మీరు ఒకసారి చూసినప్పుడు, ఏ వ్యక్తి అయితే ఎదురుగా కూర్చుంటే నాకు తలనొప్పి వస్తోందో, నేను తన వైపు చూడలేకపోతున్నానో, ఎందుకో తెలీదు, నాకు తన మీద కోపం వస్తుంది, కానీ నేను ఇంకా అర్థం కావడం లేదు, కోపం వస్తోంది. కానీ నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు నేను అతన్ని చాలా హింసించానని, అప్పుడు అకస్మాత్తుగా మార్పు వస్తుంది. లేదు, ఇది నేను చేసిందే అని అకస్మాత్తుగా మార్పు వస్తుంది. అతనితో ఎలా ప్రవర్తించాలి, అతనికి ఎంత ప్రేమ అవసరమో, నేను అతన్ని ఎలా హింసించానో, కాబట్టి అవగాహన మారుతుంది. కాబట్టి అతనితో ప్రేమగా ఉండటం, ఆ అభ్యాసం మారుతుంది. అంటే ఈ జీవితంలో మార్పులు రావడం మొదలవుతాయి. కొంతమంది చెప్తూ ఉంటారు, వాళ్ళ జన్మలకి సరైనటువంటి కోరిక తీరకపోయినా, లేకపోతే వాళ్ళ లైఫ్లో అనుకున్నది జరగకపోయినా, వాళ్ళు అలా చనిపోతే ఆ ప్రతిఫలాలు తర్వాత జన్మల వాళ్ళు అనుభవిస్తారు అని. అది నిజమా? నేను ఈ జన్మలో ఇలా కోరుకున్నాను, ఎవరితోనో చాలా ప్రేమ ఉంది, వారితో నేను ఉండలేకపోయాను. ఆ ఆలోచన మనసులో ఉండి నేను మరుసటి జన్మ తీసుకుంటాను. అది ఏదైనా కావచ్చు. అది ఇంటి మీద ప్రేమ కావచ్చు, అది ఏదైనా భూమి మీద ప్రేమ కావచ్చు, జంతువులతో కావచ్చు, పిల్లలతో, తోబుట్టువులతో, తల్లిదండ్రులతో, వారితో కలిసి ఉండటానికి. వారితోనే ఉండాలని కోరుకుంటే వచ్చే జన్మలో వారితోనే పుడతారు.
కోరికలు తీరకపోవడం, ఆ కోరికలు నెరవేరలేదని భావించడమే పునర్జన్మకు కారణం. ఇంకొకటి కూడా చెప్తారు. ఇప్పుడు పితృదర్పణాలని, పితృకర్మలని చేస్తూ ఉంటారు. అమావాస్య సందర్భాల్లో కూడా చనిపోయిన పూర్వీకుల కోసం చేస్తూ ఉంటారు. అలాంటివి చేస్తే పితృకర్మలు లేకపోతే గత జన్మలో వాళ్ళ పెద్దవాళ్ళు చేసిన ఏమన్నా పాపాలు ఉంటే పోతాయి అని చెప్తారు. అది నిజమా? పితృతర్పణం చేయాలి. పితృదేవతలకు సంబంధించి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పితృకర్మకాండలు చెయ్యాలి, కానీ కేవలం చెయ్యాలి కాబట్టి చెయ్యకూడదు. అందరూ ఎలా చేస్తారంటే పితృపక్షం రాగానే ఏదో ఒకటి చెయ్యాలి కదా అని చేసేస్తారు. ఉదాహరణకు ఒక తాతగారు ఉన్నారనుకోండి. ఆయన తన ఆస్తి గురించి చెప్పి ఉండవచ్చు. ఆయనకు ఒక 8-10 ఎకరాల భూమి ఉందనుకుంటే అందులో 5 ఎకరాలు ఇతనికి ఇవ్వాలని, 2 ఎకరాలు దీనికోసం ఉంచాలని చెప్పి ఉండవచ్చు. 1 ఎకరం వేరే ఎవరికో ఇవ్వాలని, 2 ఎకరాలు దానం చెయ్యాలని చెప్పి ఉండవచ్చు. కానీ కొన్ని ఇళ్లలో ఎలా జరుగుతుందంటే వారు చనిపోయాక అలా చెయ్యరు, అది అలాగే ఉండిపోతుంది. కానీ ప్రతి నెల, ప్రతి ఏటా పితృపక్షంలో తర్పణం చేస్తూనే ఉంటారు, మా నాన్నకు శాంతి కలగాలని. అలా శాంతి కలగదు. ఆ కర్మకాండ వల్ల ప్రయోజనం లేదు. వారు చెప్పిన కోరికను నెరవేర్చి మీరు కర్మకాండ చేస్తేనే దానికొక అర్థం ఉంటుంది. కానీ ఇది మనం అర్థం చేసుకోము. ఒక్కోసారి 3వ తరానికి అసలు తెలియదు కూడా తాతగారి భూమిని నాన్న తన దగ్గరే ఉంచుకున్నారని. నిజానికి అది చిన్నబాబాయ్ కోసం ఇచ్చి ఉండవచ్చు, లేదా గోశాల కోసం ఇచ్చి ఉండవచ్చు. కానీ మా నాన్న ఇవ్వలేదు. దీనివల్ల పిల్లలతో చాలా సమస్యలొస్తాయి. వారికి ఏదో ఒక అనారోగ్యం కలుగుతూ ఉంటుంది. పిల్లలకు వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది, వచ్చే తరంలో కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి కేవలం కర్మకాండలు చేస్తే సరిపోదు. అసలు ఏం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరైనా చనిపోయేటప్పుడు ఏదైనా చెప్పి వెళ్తే ఈ ఆస్తి ఇతనికి ఇవ్వాలని, ఈ చీర ఆమెకి ఇవ్వాలని, ఈ నగలు వారికి ఇవ్వాలని దాన్ని అలాగే ఇచ్చి పూర్తి చేయాలి. లేకపోతే ఆ వ్యక్తి మీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఆ శక్తి, ఆ ఆలోచన మీ చుట్టూనే కనిపిస్తూ ఉంటుంది. దాని ఫలితం కూడా మీకు కనిపిస్తుంది. వారు ఇక్కడే ఉన్నారని, మీరు తప్పు చేశారని మీకు అనిపిస్తుంది. కానీ మీరు బయటకు చెప్పరు. లోపల భయం ఉంటుంది, అహంకారం ఉంటుంది. మనం వీటిని అంగీకరించము. కానీ నిద్రలో కనిపిస్తుంది, ఈ నగలు వారివి, నేను ఉంచుకున్నాను అని. కొద్ది రోజుల తర్వాత మీరు దాన్ని మర్చిపోవచ్చు. కానీ ఎవరో ఒకరి ద్వారా ఆ విషయం మళ్ళీ గుర్తు చేయబడుతుంది. ఇది ప్రమాదకరమైన విషయం కావచ్చు. తల్లిదండ్రులు లేదా మరెవరైనా, బహుశా తాతగారు లేదా మరెవరైనా చనిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పి ఉండవచ్చు. వాటిని అలాగే చేసి ఆ తర్వాత కర్మకాండలలో ఏవైనా మార్పులు చేస్తే మీకు కొంత ప్రశాంతత లభించవచ్చు. పైపైన ఏదో ఒకటి చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, అస్సలు ఉండదు. చెప్తారు కదా, చనిపోయినప్పుడు పిండం పెట్టినప్పుడు కాకి ముట్టుకున్నా, లేదు కర్మకాండలు సక్రమంగా నిర్వహించిన, పితృకర్మలు చేసిన వాళ్ళ సోల్ అనేది శివైక్యం చెందుతుంది, వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. ఇది నిజం కాదా? అయితే ఇది 3వ రోజున జరుగుతుంది. 3వ రోజు లేదా 12వ రోజున జరుగుతుంది. మీరు కాకి గురించి చెబుతున్నది అప్పుడు వారి శక్తి చుట్టుపక్కలే ఉంటుంది. ఆ ఆత్మ ఆ వస్తువును తినడం ద్వారా లేదా మీరు ఏదైనా చెప్పడం ద్వారా ఆ ప్రదేశం నుండి వెళుతుంది. అది దాని సమయం. అది 12వ రోజున అక్కడి నుండి వెళ్ళాలి. అది సమయం. అది అక్కడి నుండి తన భాగాన్ని తీసుకున్న తర్వాత వెళుతుంది. దీని అర్థం మీరు ఏదో ఒకటి చేసినంత మాత్రాన అది ఇక్కడి నుండి పూర్తిగా వెళ్ళిపోయిందని కాదు. దాని భావోద్వేగాలన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. నేను చెప్పినట్లుగా ఆత్మ చిన్నది, ఒక కణమంతా ఉంటుంది, కానీ శక్తి చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ ఆత్మ తిరిగి వెళుతోంది, కానీ దాని బట్టలు ఇక్కడే ఉన్నాయి, దాని భావోద్వేగాలు ఇక్కడే ఉన్నాయి, దాని నగలు ఇక్కడే ఉన్నాయి, దాని బంధువులు ఇక్కడే ఉన్నారు, అది ఇంకా ఇక్కడే ఉంది. దాన్ని ఒక్కొక్కటిగా విడిపించాలి. ఉదాహరణకు బట్టలు మిగిలిపోయాయనుకోండి, మీరు వాటిని అక్కడే ఉంచారు, కానీ వారు అది ఇష్టపడలేదు. నా దగ్గర 100 చీరలున్నాయనుకోండి, నా 100 చీరలను ఎవరో ఒక్కరే తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. దీనికోసం దానికోసమని ఉంచాను. ప్రాణం ఆ చీరల్లోని చిక్కుకుపోయి ఉంటుంది. చీరల్లో, బట్టల్లో ప్రాణం చిక్కుకుపోవడం, కారు మీద, బంగ్లా మీద మమకారం ఉండటం. నేను ఈ బంగ్లాను సరిగ్గా చూడనే లేదు, ఇక్కడే జీవించాలనుకుంటున్నాను అని అనుకుంటుంది. ఆ శక్తి అక్కడే ఉంటుంది. అందుకే పిల్లలు అప్పుడప్పుడు ఇక్కడొక తాతగారు కనిపిస్తున్నారని చెబుతుంటారు. చూడండి, ఈ రోజుల్లో చాలా మంది పిల్లలకు 3వ కన్ను తెరుచుకుని ఉంటుంది. వారు చెబుతుంటారు కూడా, ఇక్కడ
ఏదో కనిపిస్తోంది, ఇక్కడ ఒక అమ్మమ్మ అన్నం తింటోంది, చూడండి చూడండి అని. కానీ మనకు మాత్రం వాడు పిచ్చోడవుతున్నాడని అనిపిస్తోంది. అది నిజమా? అలా కనిపిస్తారా? ఆ పిల్లవాడు పూర్తిగా చెప్పగలడు, అమ్మమ్మ ఎలా కనిపిస్తోంది, ఎవరు కనిపిస్తున్నారు, చెట్టు వెనుక ఎవరున్నారు అని. మనకేమో వాడు పిచ్చోడయ్యాడని, ఒంటరిగా పడుకోవడం ఇష్టం లేకనో, లేదా స్కూలుకు వెళ్ళడం ఇష్టం లేకనో ఇలా నాటకాలు ఆడుతున్నాడని అనిపిస్తుంది. కానీ కాదు, పిల్లలకు కనిపిస్తుంది. ఎందుకని పిల్లలకి మాత్రమే కనిపిస్తారు? పిల్లలు ఎలా అంటే, ఇప్పుడు సమాజ నియమాల వల్ల తమను తాము కట్టేసుకోవడం లేదా చంపుకోవడం చెయ్యరు కదా. మనం పెద్దయ్యే కొద్దీ మనల్ని మనం చంపుకుంటూ ఉంటాం. ఆ దైవిక శక్తిని లాక్ చేస్తాం. హృదయ చక్రం మూసుకుపోతుంది. పిల్లలకు ప్రతిదీ తెరిచే ఉంటుంది. వారికి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లల దేవుడి రూపం అని ఎందుకంటారు? ఎందుకంటే వారు తమను తాము చంపుకోలేదు, హృదయాన్ని మూసివేయలేదు. మనం పెద్దయ్యే కొద్దీ దెబ్బలు తింటాం. నియమాలు నేర్పిస్తారు. నువ్వు అమ్మాయివి కాబట్టి ఇలా చెయ్యకూడదు, నువ్వు అబ్బాయివి కాబట్టి అలా చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని. ఆ నియమాలను వింటూ వింటూ మనం లోపల చనిపోతూ ఉంటాం. చనిపోవడం అంటే ఏమిటి? ఆ చక్రాలు, ఆ శక్తి బ్లాక్ చేసి ఉంచిపారు. లేదా భయం వస్తుంది, నేను ఎవరికో ఏదో చెప్పాను కదా, ఇక్కడ ఇలా ఇలా ఉందని, అప్పుడు మా నాన్న నన్ను గట్టిగా కొట్టారు అని. అతని తర్వాత చెప్పడు. ఆ భయం లోపలుంటుంది. అది కనిపిస్తున్నా ఏమీ చెప్పడు, కనిపిస్తున్నా మాట్లాడడు. ఒక్కసారి ఇది చిన్నప్పటి నుండే మొదలవుతుంది కానీ అతను చెప్పడు. పెద్దయ్యాక అంటే పెరుగుతున్న కొద్దీ తర్వాత మనం ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నప్పుడు, అవును ఇది నాకు చిన్నప్పుడు జరిగేది, అందరూ చెప్తారు ఇది నాకు చిన్నప్పుడు జరిగేది, నాకు ఆరా కనిపించేది, ఒక నానమ్మ కనిపించేది, మాట్లాడేది, అందరూ కొంతమంది బాబాలు, యోగీజీలు, స్వామీజీలు వీళ్ళందరూ కూడా సోల్స్తో, ఆత్మలతో మాట్లాడతారు అని అంటారు. నిజమైన ఆత్మలతో మాట్లాడడం సాధ్యమేనా? కేవలం యోగులు లేదా ఎవరో సాధువులే మాట్లాడతారని కాదు, చిన్నపిల్లలు కూడా మాట్లాడటం మీరు చూడవచ్చు. నేను చాలా మందిని చూశాను. చాలామంది పిల్లలు కూడా ఆత్మలతో మాట్లాడగలరు. వారికి ఏమీ తెలియదు. ఇప్పుడే పుట్టిన పిల్లలు, వారికి ఫోటో కూడా తెలియదు. నానమ్మ ఎలా ఉండేదో, లేక నాన్న, వాళ్ళ తాతగారి నాన్న ఎలా ఉండేవారో ఆ ఫోటో కూడా చూడలేదు. కానీ ఆమె చెబుతోంది, ఇక్కడ ఇలాంటి ఒక డ్రెస్ వేసుకున్నారు, ఆయన ఈ టోపీ పెట్టుకున్నారు అని అంతా వివరిస్తారు. ఇంకా కొంతమంది బాబాలు, చాలా యోగులు, అంటే ధ్యానం చేసేవాళ్ళు ముఖ్యంగా, వాళ్ళంతా కూడా మనుషులు చూడగానే వీళ్ళు ఇన్ని సంవత్సరాలే బ్రతుకుతారు, వీళ్ళకి ఇన్ని సంవత్సరాలే లైఫ్ ఉంది అని చెప్పగలుగుతారట. కానీ బయటికి చెప్పరు, బట్ వాళ్ళకి తెలిసిపోతుంది. అది నిజమా? చూస్తేనే తెలుస్తుంది వారి సమస్య ఏంటో, శరీరంలో ఏమవుతుందో. అవును. ఏ శాపం ఉందో. మీ ఎడమవైపు శరీరంలో ఎడమ కాలులో నొప్పి ఉండేది. నేను రాగానే ఎందుకు చెప్తున్నాను అంటే, అది శక్తి ఒక స్థాయికి చేరుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. నాకే లేదా ఏ యోగికో మాత్రమే కాదు, ఎవరైనా తమ అంతరాత్మలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే అందరికీ కనిపిస్తుంది. మీరు కూడా అలా చెప్పగలరు అని విన్నాను. చెప్పగలను అని కాదు, నాకు చూపించబడుతోంది వీరితో ఇది జరుగుతోంది అని. ఏం జరుగుతుంది అని మీరు చెప్పగలరు, మీకు తెలిసిపోతుంది, మీరు చూడగలరు కదా. ఇది నాకు చూపించబడుతుంది. నేను చాలా సాధారణ మనిషిని. మామూలుగా ఆఫీస్కు వెళ్ళడం, ఉదయం 9 గంటలకు వెళ్ళడం, 5 గంటల వరకు ఆఫీస్లో ఉండటం, ఇంటి పనులు చేసుకోవడం ఇలా. కానీ నేను కూడా అలా సాధారణంగానే ఉండేదాన్ని. 2018లో నాకు అకస్మాత్తుగా కొన్ని కనిపించడం మొదలైంది. అవి కొన్నిసార్లు గత జన్మల పనులు, కొన్ని కర్మలు, కొన్ని పనులు. ఏదైనా మిగిలి ఉండటం, ఏదైనా సాధన చేయడం వల్ల కూడా ఆ ఫలితం ఉండవచ్చు. నేను ఈ జన్మలో అవును జపం చేశాను, చాలా జపం చేశాను, హవనం చేశాను. స్వామి సమర్థ గురించి, శ్రీ స్వామి సమర్థ్ ఉన్నారు, మీకు బహుశా ఆ గురువు గురించి తెలిసి ఉండవచ్చు. వారి నామస్మరణ చేసేదాన్ని, చాముండ జపం చేసేదాన్ని. దానివల్లే అది జరిగిందని నాకు అనిపిస్తుంది. దానివల్లే ఇదంతా జరిగిందని నాకు చూపించబడింది. కానీ అది గత జన్మల నుండే చాలా విషయాలు, మన సాధన ఉంది కదా, దాని ఫలితమే ఇది. నాలో అకస్మాత్తుగా మొదలైంది. అదంతా అకస్మాత్తుగా మొదలైంది. నేను కావాలని ఏమీ చేయలేదు. మీకు ఏ బాబా, ఏ స్వామీజీ ఎక్కువగా మీ సోలుకి కనెక్ట్ అయి ఉంటారు? శ్రీ స్వామి సమర్థ మరియు మహావతార్ బాబాజీ మరియు మాతాజీ. నేను వీరిని గురువులుగా భావిస్తున్నాను. కానీ నా గత జన్మల నుండి, నా జన్మల నుండి నాకు చాలామంది గురువులు ఉన్నారు. నానక్ జీ ఉన్నారు, గురు గోవింద సింగ్ జీ ఉన్నారు. నేను వీరిని కూడా నా గురువులుగా భావిస్తాను. కోట్లాది మంది ఉన్నారు. ఆనందమయి మాత ఉన్నారు, యోగానందజీ ఉన్నారు, స్వామి వివేకానందజీ ఉన్నారు. నేను చాలా మందిని, నేను ధ్యానంలోకి వెళ్తున్న కొద్దీ
నాకు ఇప్పుడు అర్థమవుతోంది నాకు లక్షలాది మంది గురువులున్నారని, నాకు లక్షలాది మంది గురువులున్నారు. నాకిప్పుడు అర్థమవుతున్నట్లుగా మనం ఇలా అంటాం కదా, నాకు ఒకరే గురువు అని. నేను ఒక దశలో నాకు ఒకరే గురువు అని చెప్పేదాన్ని. మరియు నేను ధ్యానంలో ముందుకు వెళుతున్న కొద్దీ మహావతార్ బాబాజీతో పాటు నాకు ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు. ఆయన ఎక్కడుంటారు ఆ బాబాజీ? ఎక్కడుంటారు? మనతోనే ఉంటారు, మన మనసులోనే ఉంటారు. ఆయన ప్రతి చోట ఉన్నారు. సూర్యుడిలాగా అవును, ప్రతి చోట ఉన్నారు. అర్థం కావడానికి నేను సూర్యుడు అని అంటున్నాను, కానీ సూర్యుడి కంటే కూడా చాలా పెద్ద శక్తి బాబాజీ. అంటే చాలా పెద్ద శక్తి ఆయన. మీరు ఎప్పుడైనా కలిసారా బాబాజీని? రోజ్ మీరు స్కానింగ్ చేస్తారు, హీలింగ్ చేస్తారు, నెగిటివ్ ఎనర్జీని తీసేయగలుగుతారు. ఎలా సాధ్యమవుతుంది మీకు? ఎవరికి చేస్తారు? ఇదంతా జ్ఞానం వల్ల సాధ్యమైంది. ధ్యానం చేయడం మొదలైంది. అంతకుముందు జీవితంలో కొన్ని విషయాలుంటాయి కదా, వాటికి మనం సమాధానాలు వెతుకుతూ ఉంటాం. దానివల్ల నేను చాంటింగ్ మొదలుపెట్టాను. ఆ వివరాలన్నీ ఉన్నాయి, నా ప్రయాణం ఎలా మొదలైందో. కానీ నేను ఏదో ఒకటి మొదలుపెట్టాను. చాంటింగ్ మొదలు పెడతాను, హవనం మొదలు పెడతాను అని. మనం ఏదో వెతుకుతున్నాం. నాకు కొంచెం ప్రశాంతత కావాలి, నాకు దేనికైనా సమాధానం కావాలి అని నేను మొదలుపెట్టాను. దానికి సమాధానం ఏమిటంటే ఇది మొదలైంది, థర్డ్ ఐ మొదలైంది. దీని థర్డ్ ఐ అంటారని కూడా నాకు తెలీదు. మొదట్లో నేను చాలా భయపడేదాన్ని. ఇవన్నీ నాకేమి కనిపిస్తున్నాయి, నేను పిచ్చిదాన్ని అవుతున్నానా అని నాకు చాలా రోజుల వరకు అనిపించేది. కానీ మెల్లమెల్లగా ఇతరులకు దానివల్ల ప్రయోజనం కలగడం మొదలయ్యాక అప్పుడు నాకు అనిపించింది ఇందులో నిజంగా ఏదో శక్తి ఉందని. లేకపోతే 5-6 ఏళ్ల వరకు ఇవన్నీ జరుగుతాయని నేను నమ్మేదాన్నే కాదు. కానీ ఇది చాంటింగ్ వల్ల మొదలైంది. నేను మీకు చెప్తున్నాను, చాంటింగ్ మరియు ఈ హవనం ధ్యానం వల్ల మన జీవితమే మారిపోతుంది. జీవితమే మారిపోతుంది. ఇది నాకు మాత్రమే కనిపిస్తుందా, ఇతరులకు కనిపించదా అంటే అందరికీ కనిపించవచ్చు. మీరు కొంచెం సమయం కేటాయించండి, ధ్యానం చేయండి, హవనం చేయండి. మీకు ఏది ముఖ్యమో అది మీ గైడ్స్, మీ గురువులు మీతో కనెక్ట్ అయ్యి మీకు వివరిస్తారు. శరీరాన్ని ఎలా స్కాన్ చేయవచ్చు? అవును, దానికోసం మరికొంత సాధన చేయాల్సి ఉంటుంది, శరీరాన్ని స్కానింగ్ చేయడం. అవన్నీ నేను చెయ్యను. నిజానికి నా దగ్గర ఉన్న శక్తి వల్ల, గురువుల అనుసంధానం వల్ల వారే చూపిస్తారు. నేను కావాలని ఎవరి శరీరంలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడను. వారు అనుకుంటే వెంటనే చూపిస్తారు, లేదంటే నేను కావాలని చూడను. ఆ బాబాజీ, మాతాజీ, హనుమాన్జీ, నవనాథులు లేదా మీ కులదైవం, పూర్వీకులు మీ శరీరంలో ఏదైనా చూపించాలని అనుకున్నా, శుభ్రం చెయ్యాలని భావించినా వారు వచ్చి అనుసంధానమై అక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా వివరిస్తారు. రోజుకి ఎన్ని గంటలు మెడిటేషన్ కానీ చాంటింగ్ కానీ ఒక మనిషి చేయాల్సిన అవసరం ఉంటుంది? ఎప్పుడు వాళ్ళకి ఇదంతా ఈ తత్వం అంతా బోధపడుతుంది? ఎన్ని గంటలు చేస్తే? చాంటింగ్ మీరు 24 గంటలు చేయొచ్చు. మెడిటేషన్ 24 గంటలు చేయాలి. ఇప్పుడు ఆఫీస్ ఉంది, ఇల్లుంది, ఇంటి పనుంది, అన్నీ ఉన్నాయి. చాంటింగ్ చేయడానికి కూర్చోవాల్సిన అవసరం లేదు. చాంటింగ్ లోపల జరగవచ్చు, లోపల జరగవచ్చు. మెడిటేషన్ ఎలా చెయ్యాలి? మీరు ఏ పని చేస్తున్నా 1 నిమిషం పాటు 30 సెకండ్ల పాటు శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇది కూడా మెడిటేషనే. 30 సెకండ్ల పాటు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినా మీ అవగాహన పెరుగుతుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను ఇక్కడ ఆగాలి, అటు నుంచి కారు వేగంగా వస్తుంది అని మీకు అర్థమవుతుంది. చాంటింగ్ మొదలు పెట్టండి, మెడిటేషన్ చేయండి. 30 సెకండ్ల మెడిటేషన్ చేసినా 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు, మొత్తం 2 గంటలు, 4 గంటలు మెడిటేషన్ చేయడం మొదలు పెడితే మీ అవగాహన పెరుగుతుంది. బస్సులో వెళ్తున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి, లేదా లోపల శ్వాస మీద ధ్యాస పెట్టి చాంటింగ్ చెయ్యండి. లోపల చెయ్యాలి. దానివల్ల జీవితం చాలా మారిపోయిందని మీకు కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అని చెప్తారు కదా, నెగిటివ్ ఎనర్జీని తీసివేయటం ఎలా సాధ్యమవుతుంది? అది ఇంటి నుంచి కావచ్చు, లేకపోతే ఆఫీస్ నుంచి కావచ్చు, లేదు అంటే మన చుట్టూ మనం ఎక్కడుంటే ఆ ప్లేస్ నుంచి కావచ్చు. నెగిటివ్ ఎనర్జీ ప్రతి చోట ఉంది. అది శరీరంలోనూ, చక్రాలలోనూ బయట ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఒక నదిలో వెళ్తున్నట్టుగా అంత నెగిటివ్ ఎనర్జీ ఉండవచ్చు. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? ఆలోచనలు, నొప్పి. ఆలోచనల వల్ల ఎవరిలోనైతే నొప్పి కలుగుతుందో ఆ ఆలోచన ఇటు అటు వ్యాపించి ఉంటుంది. నేను చెప్పినట్టు ఆత్మ ఇంతే ఉన్నా శక్తి చాలా పెద్దదిగా ఉండవచ్చు. అది ఆలోచన కూడా అలాగే ఉండవచ్చు. శక్తి, ఆత్మ అనేవి కొంచెమే గాని శక్తి చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ శక్తి ఏమిటి? అది మంచిది కావచ్చు, లేదా నెగిటివ్ కావచ్చు. అవి ఆలోచనలు. దాన్ని ఎలా తీసేయగలుగుతారు నెగిటివ్ ఎనర్జీని? నాకు ఇక్కడ బాలేదు, వాసన వస్తోంది, లేదా ఒళ్ళు నొప్పులుగా ఉంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేసినప్పుడు మీకు ఏమీ కాకపోయినా అసౌకర్యంగా అనిపిస్తే అది కూడా నెగిటివ్ ఎనర్జీయే. ఓకే. మీరు చెప్తున్నట్లు ఒక పర్సన్‌కి ఒక ప్లేస్‌లో ఉంది అంటే ఓకే. ఇప్పుడు సమ్ ఆఫీస్ ఉంటది. మా ఆఫీసే ఉందనుకుందాం సపోజ్. ఇక్కడ చాలామంది ఉంటారు. కొంతమందికి నెగెటివ్ ఎనర్జీ అనిపించొచ్చు. కొంతమందికి అనిపించకపోవచ్చు. అంత మాత్రాన కొంతమందికి అనిపియలేదని చెప్పేసి ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ లేదు అని అనుకోవటం లేం కదా! అలాంటి ప్లేసెస్‌లో ఎలా నెగెటివ్ ఎనర్జీని తీసేస్తాం? నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి? ఇదొక భూమి అనుకోండి. భూమిలో ఎవరివో ఆలోచనలున్నాయి. ఇదొక ప్లాట్. ఈ ప్లాట్ ఎవరిదో? ఆ ప్లాట్ ఒక తాతగారిదనుకోండి. ఆయన దాన్ని అమ్మకూడదనుకున్నారు. ఆయన ఏడుస్తున్నారు. ఈ ప్లాట్ అమ్మవద్దు అని. నేనెవరికో ఇవ్వాలి, లేదా ఇది నీకోసం ఉంచాను, అమ్మకూడదు అని. కానీ బలవంతంగా ఆ ప్లాట్ అమ్మబడింది. ఇదొక భావోద్వేగం. ఆ భూమంతా గాయపడింది. ఆ తాతగారు చనిపోయారనుకోండి. ఆయన ఆ ప్రదేశాన్ని వదలరు. ఆ ప్రదేశంలో ఆయన భావోద్వేగం ఉండిపోతుంది. ఆ ప్రదేశంలో భావోద్వేగం ఉంది అంటే ఏమి జరుగుతోంది? బయట నుండి ఎవరైనా ఈ ప్రాంతానికి, ఈ ప్లాట్లోకి వస్తే బయట నుండి వచ్చే ప్రతి వ్యక్తికి ఇక్కడికి వచ్చాక నాకు బాగుందా లేక అసౌకర్యంగా ఉందా అని అనిపించవచ్చు. నాకేదో వాసన వస్తోంది. అది కొందరికి, చాలా అరుదుగా కొంతమందికి అనిపించకపోవచ్చు. కానీ సాధారణంగా అందరికీ అనిపిస్తుంది. మనం పట్టించుకోము కాబట్టి గమనించడం మానేస్తాము. లేకపోతే ఇది అందరికీ అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరికీ అనిపిస్తుంది. దీన్ని ఎలా వెలిగించవచ్చు? అవును, ఇవి భావోద్వేగాలు. ఒక ప్రదేశంలో ఎనర్జీ ఎలా ఉందో అర్థమవుతుంది. ఎవరినైనా చూసినప్పుడు మీకు మొదటగా పాజిటివ్గా ఉందా లేక నెగిటివ్గా ఉందా అనేది ఎలా తెలుస్తుంది? మీకు నీరసంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా నీరసం వచ్చేస్తుంది. ఒళ్ళు నొప్పులు మొదలై ఏమీ చెయ్యాలనిపించదు. కేవలం పడుకోవాలనిపిస్తుంది. అసలు శక్తి ఉండదు. కానీ అతనికి ఏ జబ్బు లేదు. అక్కడికి వెళ్ళకముందు అతను ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంటికి వెళుతున్నాడు. లేదా వెళ్తూనే అతనికి నేను చాలా అలసిపోయాను అనిపిస్తుంది. ఇదేమిటి? ఎనర్జీ. లేదా ఎవరితోనైనా మాట్లాడి బాగుంది అనిపించింది. ఇది ఎనర్జీ. ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుంది. కొన్ని ప్రదేశాలకు వెళ్ళిన తర్వాత కూడా బాగుంటుంది. ఏదైనా ప్రదేశానికి వెళ్ళి వస్తే బాగుంటుంది. గుడికి వెళితే చాలా బాగుంటుంది. ఇదేమిటి? ఎనర్జీ. ఇప్పుడు దీన్ని ఎలా సరి చేయవచ్చు? మీకు ముందుగా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీకు వంటగదిలోకి వెళ్ళడం నచ్చదనుకోండి, లేదా మీ బెడ్రూమ్లో నిద్ర రాదు, త్వరగా నిద్ర రాదు. ఇవి కూడా ఎనర్జీయే. ఇది కూడా ఎనర్జీ వల్లే జరుగుతుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఫలితం, దీని ప్రధాన విషయం ఏమిటి? నేను వెళ్ళిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మీరు గ్రహించాలి. మీరు ఆఫీస్ నుండి వెళ్ళాక వంట చేస్తారనుకోండి. వంట బాగుందో లేదో చూడాలి. అనిపించడం లేదంటే అక్కడ కొన్ని ఎనర్జీలు ఉన్నాయి, కొంత శుభ్రం చెయ్యాలని అర్థం. అది ఎనర్జీ. ముందుగా ఎనర్జీని అర్థం చేసుకోవాలి. అక్కడ ఏదో అనిపిస్తోంది అని అర్థం చేసుకుంటే ఆ ప్రదేశాన్ని ఎలా శుభ్రం చేయాలి? 1, అక్కడ దీపం వెలిగించవచ్చు. ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం చేయవచ్చు. ఇంట్లో బూజు ఉంటే దాన్ని శుభ్రం చేయాలి. ఇంట్లో ఏళ్ల తరబడి తెరవని కబోర్డ్లు ఉంటే వాటిని తెరవాలి. బట్టలన్నీ మళ్ళీ మడతపెట్టి ఉంచాలి. టెర్రస్ మీద ఏదైనా చెత్త ఉందా అని చూడాలి. దానివల్ల కూడా నిద్ర రాదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అవి సాలెగూళ్ల వల్ల కావచ్చు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కిచెన్ సింక్ పైపు బ్లాక్ అయి ఉండవచ్చు. ఈ విషయాలన్నీ కూడా శక్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మంత్రోచ్చారణ చేయడం, ఆవుకు ఆహారం తినిపించడం, వీలైనంత ఎక్కువ హవనం చేయడం, ధ్యానం చేయడం, శుభ్రంగా ఉంచుకోవడం. ఇంట్లో కనిపించే చోట, కనిపించని చోట కూడా టెర్రస్, వాష్రూమ్, కింద ఉండే పైపులు, భూమి లోపల ఉండే పైపులను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఏదో ఒక విధంగా వాటిని శుభ్రం చేయాలి. వీటన్నింటి వల్ల, ఇవన్నీ చేయడం వల్ల అక్కడి శక్తి శుద్ధి అవుతుంది. ఇది 3D స్థాయిలో ఉంటుంది. కొన్ని విషయాలు ఎంత శుభ్రం చేసినా పోవు. నేనిందాక చెప్పినట్లు ఆ తాతగారు ఆ ప్లాట్ అమ్మడానికి ఇష్టపడలేడు. అది ఏమిటి? అది ఒక భావోద్వేగం. అది కేవలం శుభ్రం చేయడం వల్ల పోదు. వారితో కలిసి ధ్యానం చేసి ఈ భూమిలో ఏదైనా సమస్య ఉందా అని చూడటం మొదలుపెట్టాలి. భూమిలో ఉన్న సమస్య ఏమిటో మనల్ని మనం అర్థం చేసుకున్నప్పుడే తెలుస్తుంది.
మనల్ని మనం అర్థం చేసుకోవడానికి ధ్యానం చెయ్యాలి, స్పృహతో ఉండాలి, మంత్రోచ్చారణ చెయ్యాలి, హవనం చెయ్యాలి. ఏదో ఒక విధంగా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు మనం ఎక్కువగా మెడిటేషన్ చేస్తే తొందరగా బయటపడతామా, చాంటింగ్ చేస్తే తొందరగా బయటపడతామా వాటి నుంచి? 3D స్థాయిలో అందరి శక్తి శుద్ధి అవ్వడం మొదలవుతుంది. మీకు కొంచెం బాగుంటుంది, కానీ నేను చెప్పినట్లు మీరు అన్ని శక్తులను శుద్ధి చేయలేరు. ఉదాహరణకు భావోద్వేగ స్థాయిలో ఎవరిదైనా ఆత్మ లేదా శక్తి భూమిలో చిక్కుకుపోయి ఉంటే దాన్ని అర్థం చేసుకోవడానికి, సరిచెయ్యడానికి ధ్యానం చేయడం అవసరం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, మీ శరీరాన్ని అర్థం చేసుకుంటారు. నెమ్మదిగా ఆ భూమితో ఏదైనా జరిగిందా, ఆ భూమికి సంబంధించిన శక్తులు మీకు కనెక్ట్ అవ్వడం మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఆ ప్రదేశంలో ఏదో శక్తి చిక్కుకుపోయి ఉందని మీకు అర్థమయ్యేలా చేస్తారు. ధ్యానం ద్వారా ఇవి అర్థమవుతాయి. అప్పుడు ఎలా బయటపడాలి? మీరు ఈ పనులన్నీ ప్రతిరోజు చేయడం ద్వారా, అంటే మంత్రోచ్చారణ, హవనం వంటివి చేయడం ద్వారా. మంత్రోచ్చారణ, హవనం, ధ్యానం, ఎప్పుడూ మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలి. దీనివల్ల కూడా మన దగ్గర ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు మంత్రోచ్చారణ చేస్తుంటే ఇంట్లో గొడవలు మొదలవుతాయి. లోపల దాగి ఉన్న కొన్ని వ్యాధులు బయటపడటం మొదలవుతాయి. ఇది చాలా సానుకూల సంకేతం. మీరు చేస్తున్న దానికి ఫలితం రావడం మొదలైందని చెప్పడానికి ఇదొక పెద్ద సానుకూల సంకేతం. మీరు ఎప్పుడైతే సంకల్పం తీసుకుని మొదలు పెడతారో, నేను ఈ రోజు నుండి 108 సార్లు మాల జపం చేస్తాను లేదా ఏదైనా చెబుతాను అని, అప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక మార్పు వస్తుంది, లేదా మీకు ఆరోగ్యం పాడవుతుంది. శరీరంలో ఏదైనా వ్యాధి ఉంటే అది బయటపడుతుంది. మీ సాధన ఫలితాన్ని ఇవ్వడం మొదలైందని చెప్పడానికి ఇది చాలా మంచి సంకేతం. అమ్మ, ఎవరైనా మిమ్మల్ని కలవాలి అంటే, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలంటే ఎలా మిమ్మల్ని కలిసేది, ఎలా మీట్ అవ్వాలి మిమ్మల్ని? నేను ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మేం ధ్యానం చేస్తాము. ఉదయం 3 గంటలకు ధ్యానం చేస్తున్నాము. అప్పుడు కలవచ్చు. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు ధ్యానం జరుగుతుంది. అప్పుడు కలవాలి. కలవడం అంటే నన్ను కలవడం వల్ల ఏమీ జరగదు. మీకు నేనిది నేర్పించాలనుకుంటున్నాను. నా ద్వారా గురువు మీకు నేర్పించాలనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని అన్ని సమస్యల నుండి ఎలా బయటపడేయగలరు? నన్ను ఒక్కసారి కలవడం వల్ల ఏమీ జరగదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ 3వ కన్ను తెరవడం, 3వ కన్ను తెరుచుకుంటుందో లేదో, మీ ఇంద్రియాలు, 6వ ఇంద్రియం ఏవైతే ఉంటాయో, అంతర్దృష్టి శక్తి పెరగడం, ఇవన్నీ చేయడానికి మీకు ఉదయం 3 గంటలకు నేను అందుబాటులో ఉంటాను. వ్యక్తిగత సెషన్లు కూడా తీసుకుంటాను, కానీ వ్యక్తిగత సెషన్లు చాలా తక్కువగా తీసుకుంటాను. నేను ఇలా ఎవరైనా ఇస్తున్నారో, ఏదైనా విషయం ఉంటే అది వారు స్వయంగా పరిష్కరించుకోలేకపోతే అప్పుడు నేను తీసుకుంటాను, కానీ అవి చాలా అరుదుగా ఉంటాయి. బాబాజీ, ఒకవేళ అవును అని చెబితేనే తీసుకోవాలి, అప్పుడే లేకపోతే నేను తీసుకోను. ఇక ఛానలింగ్ అంటారు. ఛానలింగ్ అంటే ఏంటి? ఆ ఛానలింగ్ త్రూ కూడా మీరు కలవచ్చు అంటారా? అంటే ఛానలింగ్ ద్వారా కలుసుకోవచ్చు. అవును, ఛానలింగ్ అంటే ఉదయం 3 గంటలకు మేం ధ్యానం కోసం కూర్చుంటాము. ఇది నాకు సందేశం వచ్చింది బాబాజీ వైపు నుండి, ఉదయం 3 గంటలకు మీరు ధ్యానం కోసం కూర్చోండి అని. నేను ఒకరిద్దరు వ్యక్తులతోనే ప్రారంభించాను. చాలా మంది వ్యక్తులు ఇది ఛానలింగ్ అని కూడా నాకు తెలియదు ఏంటో అని. ఇలా ప్రజలు నాకు చెప్పారు ఇది ఛానలింగ్ జరుగుతోందని. దీనిని ఛానలింగ్ అంటాలని నాకు తెలియదు. ఇలా ఉదయం నేను ధ్యానంలో కూర్చుంటున్నాను. చక్రాల గురించి చెబుతున్నట్లుగా ఈ చక్రం ఇక్కడుంది, దీని అర్థం ఏమిటి, దీని లోపల ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయి, దీనిని ఎలా శుభ్రం చేయాలి, మరియు వారు శుభ్రం చేసి కూడా ఇస్తున్నారు. అప్పుడు మాకు ఇది అర్థమయ్యింది. ఒకరోజు జరిగింది, బహుశా పొరపాటున జరిగి ఉండవచ్చు అని. ఏదో సమాచారం వచ్చి ఉంటుంది. 2వ రోజు 3వ రోజు తెలియదు, 7 రోజులు అయిపోయాయి. అప్పుడు అర్థమవుతుంది ఇది 7 రోజుల్లో పూర్తి కాలేదని. తరువాత 7 నెలలయ్యింది. మాకు అనిపించింది బహుశా 7 నెలలయ్యాక ఆగిపోతుంది అని. కొన్ని రోజులు మళ్ళీ కొనసాగింది. ఇలా చేస్తూ చేస్తూ ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు సమాచారం ఏదైతే మన సనాతన ధర్మంలో ఏమి వివరించబడిందో, భావోద్వేగాల విషయాల గురించి మరియు గౌరవం గురించి మనం ఏదైనా ఆలోచించినప్పుడు మన పని ఏదైనా కావడం లేదు, దాని వెనుక కారణమేమిటి? ఉదాహరణకు భూమి ఉంది, భూమి లోపల మనం ఎలా కనెక్ట్ అవ్వగలం? భూమి లోపల ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అది మనతో కనెక్ట్ అయి ఉంటుంది. భూమితో ఎలా ఉండాలి,
ప్రకృతితో ఎలా ఉండాలి, ఏ చెట్టు ఏ వ్యాధికి ముఖ్యమైనది, ఆయుర్వేద చిట్కాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే ఏమవుతుంది, తర్పణం అంటే ఏమిటి, ఇవన్నీ విషయాలు ఏవైతే చెప్పబడింది. ఒక గురువు ద్వారా అదంతా మళ్ళీ వస్తోంది. ముందు ఎలా అంటే శరీరంలో 7 చక్రాలున్నాయని అనేవారు. కానీ శరీరంలో ఇంకా చాలా చక్రాలున్నాయి. మనం ఇప్పుడు ముందుకు వెళ్తున్న కొద్దీ ప్రతిరోజు ఎన్ని చక్రాలున్నాయో తెలుస్తోంది. చేతుల్లో కూడా చక్రాలున్నాయి, వేలి చివరల్లో కూడా చక్రాలున్నాయి, గోళ్లలో కూడా చక్రాలున్నాయి, తల లోపల కూడా ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి. ప్రతి చోట ఇక్కడ చక్రాలున్నాయి. ఈ సమాచారం అంతా ఎలా వస్తోంది? వారి ఛానలింగ్ ద్వారా వివరిస్తున్నారు. నేనేదో పెద్ద ఆధ్యాత్మిక కుటుంబం నుండి రాలేదు. చాలా సాధారణం. పూజ చేసి నీటితో దాన్ని లోపల పెట్టడం తప్ప అంతకు మించి మాకు ఆధ్యాత్మికత ఇలా కూడా ఉంటుందని నాకు అస్సలు తెలియదు. అలా ఒక జీవన చక్రం ఉంటుంది కదా. అవును. ఏదో ఒక సత్యాన్ని, ఏదో ఒక సమాధానాన్ని వెతుకుతూ నేను ఇక్కడి వరకు చేరుకున్నాను. మీకు పూణేలో ఆశ్రమం లాంటిది ఏమన్నా ఉందా? డైరెక్ట్గా వస్తే మిమ్మల్ని ఏమన్నా కలిసేదానికి ఛాన్స్ ఉంటుందా? లేదు, ప్రస్తుతం మాకు ఆశ్రమం లాంటిది ఏమీ లేదు, లేదా ఏ సెంటర్ కూడా లేదు. మేము జూమ్లోనే కలుస్తున్నాము. కానీ మేము ఏదైనా ఒక చోట కలవడానికి లేదా ప్రజలకు కొంచెం సులభంగా ఉండటానికి స్థలం కోసం వెతుకుతున్నాము. ఏదైనా సెంటర్ తెరవవచ్చని. ప్రస్తుతానికి అలాంటి స్థలం ఏదీ దొరకలేదు. కానీ ఇప్పుడు చాలా మంది నుండి కలవాలి అనే అభ్యర్థనలు వస్తున్నాయి. ఎక్కడ కలవాలి కదా? కలవడానికి ఏదో ఒక స్థలాన్ని ఖరారు చేయాలి. అందుకే మేమిప్పుడు వెతుకుతున్నాము. బహుశా మీ ద్వారా ఏదైనా హైదరాబాద్లో ప్లాన్ చేయకపోతే అవును, హైదరాబాద్లో కూడా అన్ని చోట్ల చెయ్యాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. అవును, ఏదైనా సెంటర్ తెరవాలని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో ఉన్నప్పుడు చాలా మంది ఎక్కడెక్కడి నుండో రావాలనుకున్నారు. కానీ అదొక చిన్న ఆశ్రమం, స్కూల్ లాంటిది. అక్కడ ఉండటానికి వీలు లేదు. మరియు అది సిటీకి దూరంగా ఉంది కాబట్టి అందరికీ వద్దని చెప్పాము. అంత దూరం రావద్దు, ఇక్కడ ఉండటానికి సరైన వసతి లేదని. అలా జరుగుతోంది. ప్రజలకు రావటానికి చాలా ఇబ్బంది అవుతోంది. స్థలం లేదు. కానీ మేము వెతుకుతున్నాము. ఏదైనా స్థలం దొరికితే అప్పుడేదైనా ఏర్పాటు చేస్తాము. చాలా మంచి విషయాలు మాతోటి మీరు ఇప్పుడు షేర్ చేశారు. ఈ అద్భుతమైనటువంటి విషయాలు అన్నీ కూడాను అందరికీ పనికొచ్చే విషయాలు. అందరూ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడేదానికి అవసరమైనటువంటి అన్ని మార్గాలను మీరు సూచించారు. ఫర్దర్గా కూడా ఎప్పుడన్నా ఎవరికన్నా అవసరం పడితే కంపల్సరీ మీరు గైడ్ చేయాలని, చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మార్గనిర్దేశం చేయడం. అవును, నేను ఇక్కడే ఉన్నాను. బహుశా ఇందుకోసమే జన్మించాను. అది జరుగుతోంది. బాబాజీ, మాతాజీ ఇలా చాలామంది గురువులున్నారు. వారు నా ద్వారా ఈ పని చేయిస్తున్నారు. నేను ప్రతిరోజు అందరి సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు ఉదయం 3 గంటల నుండి చేస్తూనే ఉన్నాము. మీరు కేవలం జాయిన్ అవ్వాలి. మరియు అప్పుడప్పుడు మేము ప్రశ్నలు అడగడానికి ఆన్లైన్ సెషన్లు కూడా నిర్వహిస్తాము. అప్పుడు కూడా మీరు ప్రశ్నలు అడగవచ్చు. లేదా యూట్యూబ్ నుండి కూడా కొన్ని ప్రశ్నలు తీసుకుంటాము. మరియు కొన్నిసార్లు నేను ఆఫ్లైన్ సెషన్ల కోసం కూడా వెళుతుంటాను. కానీ అది చాలా అరుదు. ఎందుకంటే సమయం కొంచెం తక్కువగా ఉంటుంది కదా. కానీ దాదాపు 2 సంవత్సరాల నుండి నేను భారతదేశం అంతటా తిరుగుతూనే ఉన్నాను. భారతదేశం వెలుపల కూడా అది నిరంతరం కొనసాగుతూనే ఉంది. నా పని, నా ద్వారా ఏ పని చేయించాలనుకుంటున్నారో గురూజీ, మహావతార్ బాబాజీ, స్వామి సమర్థ మొదలైన వారి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ఆన్లైన్ మొదలైన చోట్ల ఏదైనా సమాచారం వస్తే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినట్లే అలా ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే మీకు షేర్ చేయబడుతుంది. మీరు కలవడానికి రావచ్చు. మీరు పర్మిషన్ ఇస్తే మీ నెంబర్ కూడా నేను ఈ ఇంటర్వ్యూలో డిస్ప్లే చేస్తాను. నా నంబర్ వెల్లడించవచ్చు, అందరికీ ఇవ్వవచ్చు. కానీ నేను అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మీరు ఉదయం 3 గంటలకు ధ్యానం చెయ్యండి. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది. నేను అందరినీ అక్కడే కలవగలను. ఇది చాలా సులభం. నన్ను కలవడం, నాతో మాట్లాడటం మాత్రమే ముఖ్యం కాదు. మీతో మీరు మాట్లాడుకోవడం, మీ గురువులతో మాట్లాడుకోవడం, హయ్యర్ సెల్ఫ్తో మాట్లాడటం చాలా ముఖ్యం. దీనికోసం నేను అందుబాటులో ఉన్నాను. ఉదయం 3 గంటల నుండి మేము ప్రతిరోజు 3 సంవత్సరాల నుండి ఉన్నాము. మేము ఆన్లైన్లో ఉంటాం కాబట్టి మీరు ప్రతి చోటికి రావక్కర్లేదు. ఇంట్లోనే ఉండి జూమ్ లేదా యూట్యూబ్లో సులభంగా జాయిన్ అవ్వచ్చు. మీ అనుభవాలను షేర్ చేయవచ్చు. వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి.
ఏదైనా అనుభవం ఉంటే, దానితో పాటు కొన్ని ప్రశ్నలుంటే, ఏ ప్రశ్న అయినా మీరు అడగవచ్చు. వాట్సాప్ గ్రూప్‌లో నేను వాటికి సమాధానాలు కూడా ఇస్తాను. దాని ద్వారా కూడా మనం ఇలా మాట్లాడుకోవచ్చు. ప్రశ్నలకు సమాధానాలు ఏవైనా సరే. ఓకే. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు. 3:00కి రావాలి. 3:00 ఎందుకని 3:00కి? అది మన బ్రహ్మ ముహూర్తమా? లేకపోతే ఇంకేదన్నా రీజన్ ఉందా దానికి? ఈ సమయాన్ని మహావతార్ బాబాజీ ఇచ్చారు. 3 గంటలకు నిద్ర లేచి కూర్చోవాలి. ధ్యానం కోసం కూర్చోవాలి. వారు కొన్ని శ్వాస ప్రక్రియలు నేర్పిస్తారు. కొన్నిసార్లు చక్రాల శుద్ధి చేయడం, కొన్నిసార్లు సమాచారం, ఆయుర్వేద సమాచారం, శరీరం గురించి సమాచారం, మానసికంగా మనం దేనికైనా ఎలా కనెక్ట్ అవుతాము అనేది నేర్పించడం, ప్రతి విధంగా పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, ప్రతి విధంగా వారు మనకు ఎలా జీవించాలో వివరిస్తున్నారు. అందుకే ఉదయం 3 గంటలకు. ఎలా ఉంటుందంటే ఆఫీసుల వల్ల అందరికీ సమయం దొరకదు. కాబట్టి ఉదయం 3 గంటలకు మనం మన కోసం ఆ సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఉదయం 5:30 లేదా 6 గంటలకు ఆ సెషన్ ముగిసిపోతుంది. మీరు తప్పకుండా ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ నంబర్ ఇస్తాను. అలాగే మీరు ఇలాంటి ఇంటర్వ్యూలు నాకు మళ్ళీ ఇంకా కావాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఎవరికి అవసరం ఉంటుందో నేను అక్కడికి చేరుకుంటాను. ఖచ్చితంగా చేరుకుంటాను. నేను చూశాను, చేరుకుంటాను. దానికి నిజంగా అవసరం ఉందా లేదా అనేది బాబాజీ నిర్ణయిస్తారు. వారందరికీ సహాయం చేయడానికే నన్ను బ్రతికించి ఉంచారు. కాబట్టి మీరు దాని ప్రయోజనాన్ని పొందండి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మరికొన్ని సెషన్ల కోసం నేను బాబాజీని అనుమతి అడిగి ఖచ్చితంగా మళ్ళీ రాగలను. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.